ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. అట్లాగే 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు మహా నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి మనకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దానను చోటుకు వారిని పోగు చేసెను. చాలమ్మా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాలి అని నాకు ఇచ్చిన అంశం సంఘము పైన, సంఘము లోపల పనిచేస్తూ ఉన్న మాంత్రిక శక్తులు. ఈ అంశం మీద ప్రభు మీతో మాట్లాడమని నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి మీ మధ్యలో వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశమును అనుగ్రహించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ జీవన్ గారికి, వారి కుటుంబానికి వందనాలు. వాస్తవానికి నాకు తీరిక లేని కారణాన బయటెక్కడ ప్రసంగాలకి వెళ్ళడం లేదు, కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి నేను రామగుండం సురేష్ అయ్య గారిని చూసింది దైవజనులు జీవన్ గారి వివాహ సమయంలోనే. అప్పటి వరకు సురేష్ గారితో నేను ఫోన్లోనే మాట్లాడాను. మొదటిసారి ఆ దైవజనుడిని చూడడానికి వారి వివాహం ఒక వేదిక అయ్యి నాకు అవకాశము కల్పించింది కనుక వారికి నేను రుణస్థుడిలాగా భావించి ఈ కూటానికి రావడానికి ప్రార్థనాపూర్వకంగా అంగీకరించాను. వాక్యం 12వ అధ్యాయం చదివాం కదా ప్రకటన గ్రంథంలో. ఆ 12వ అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పరలోకంలో జరిగింది. పరలోకంలో ఎవరెవరికి మధ్యలో ఆ యుద్ధం జరిగిందంటే, ఘట సర్పము అని పిలువబడుతున్నటువంటి సాతానుకు, అలాగునే దేవుని సైన్యాధ్యక్షుడైనటువంటి మిఖాయేలుకు ఆ యుద్ధం జరిగింది. యుద్ధముల గూర్చిన చరిత్రను గూర్చి మాట్లాడితే, యుద్ధ చరిత్రలన్నిటిలోకెల్లా ప్రారంభ యుద్ధం ఇది, ప్రథమ యుద్ధం, యుద్ధములన్నిటికీ తల్లి. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటాడు, మహాబబులోను వేశ్య భూమి మీద అసహ్యమైన వాటన్నిటికీ తల్లి. అది భూమి మీద అసహ్యమైన వాటన్నిటికీ ఎలాగున తల్లియో అలాగున ఇప్పుడు మనం చదువుకున్న 12వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనములో జరిగినటువంటి పరలోకపు యుద్ధము కూడా ఈరోజు జరుగుతూ ఉన్న యుద్ధములకు, తగువులకు, గొడవలకు అన్నిటికీ ఇది తల్లి. ఆ యుద్ధాన్ని జరిగించిన వాడు దేవుని సైన్యాధ్యక్షుడైన మిఖాయేలు. మిఖాయేలు యుద్ధాలు ఇది ప్రధానమైన ప్రథమ యుద్ధం కాగా, రెండవదిగా మోషే మరణించినప్పుడు మోషే దేహమునకు భూస్థాపన చేయి నిమిత్తమై సిద్ధపడిన మిఖాయేలునకు అపవాది ఎదురించినప్పుడు జరిగినది రెండవ పోరాటం. యోధా పత్రికలో 9వ వచనంలో ఉంటుంది, చదవాల్సిన పని లేదు. ఇకపోతే మూడవదిగా మిఖాయేలు దేవదూత పోరాటం చేసినది దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో. దానియేలు ప్రార్థించిన పిమ్మట గాబ్రియేలు దేవదూత దేవుని యొద్ద నుండి
జవాబును మోసుకొని వస్తూ ఉండగా మధ్యాకాశములో పారసీకుల దేశపు దెయ్యము, పారసీకుల దేశం మీద నియమించబడిన దెయ్యము గాబ్రియేలు దేవదూతను దానియేలు దగ్గరకు రానివ్వకుండా ఆపేస్తే గాబ్రియేలు దేవదూతకు సహాయం చేసి ఆ దెయ్యాన్ని పోరాడి ఓడించిన వ్యక్తి మికాయేలు. ఈ మూడు సందర్భాలే మికాయేలు కనబడతాడు. మొదటిగానేమో పరలోకములో జరిగిన ప్రథమమైన యుద్ధము, రెండవదిగానేమో మోషే భూస్థాపనప్పుడు జరిగినటువంటి యుద్ధం, పోరాటం, మూడవదిగానేమో గాబ్రియేలు దేవదూతకు సహాయము చేయుచూ ఉన్న సమయాన జరిగినటువంటి పోరాటం. ఈ మూడు పోరాటాలు కూడా మికాయేలుకు సంబంధించినవి. 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయంలో ఘట సర్పము నోటిలో నుండి ఒక కప్ప బయటకు వచ్చింది, క్రూర మృగము నోటిలో నుండి ఒక కప్ప బయటకు వచ్చింది, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి ఒక కప్ప బయటకు వచ్చింది. నోటిలో నుండి ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయి. ఈ కప్పలు మూడు దెయ్యాలు. ఇది భూమి మీద జరగబోయేటువంటి యుద్ధములన్నిటిలోకెల్లా చివరి యుద్ధం. ఈ యుద్ధం తర్వాత ఇక యుద్ధాలు జరగవు. 12వ అధ్యాయంలో చెప్పబడినదేమో ప్రథమ యుద్ధం, 16వ అధ్యాయంలో చెప్పబడినదేమో చివరి యుద్ధం. అయితే ఈ 16వ అధ్యాయంలో చెప్పబడిన యుద్ధము భూమి మీదన జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందట? భూమి మీద. ఆ భాషలో, హెబ్రీ భాషలో 15వ వచనంలో ఏం చెప్పాడు? హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అని ఆ స్థలమునకు పేరు. భూమి మీద ఇశ్రాయేలు దేశంలో మిగిద్దో అని ఒక ప్రాంతం ఉంది ఈ రోజు కూడా. ఆ ప్రాంతం ఇశ్రాయేలీల యొక్క మిలిటరీ బేస్ కమాండర్స్ ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం మీద చిట్ట చివరి యుద్ధం జరుగుతుంది. మొదటి యుద్ధం పరలోకంలో జరిగితే చిట్ట చివరి యుద్ధం భూమి మీద హార్మెగిద్దోన్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఈ చివరి యుద్ధం ఘట సర్పం అంటే సాతాను, క్రూర మృగం అంటేనేమో అంత్య అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అంటే సాతానుకు, అంత్య అబద్ధ క్రీస్తుకు దాసునిగా పనిచేసే ఒక చెడిపోయిన ప్రవక్త. ఈ ముగ్గురు నోటిలో నుండి కూడా 3 కప్పలు బయటకు వచ్చాయి. ఈ 3 కప్పలు కూడా 3 దెయ్యాలు. ఈ దెయ్యాలు భూమి మీద ఉన్న రాజులందరి దగ్గరకు వెళ్ళి రాజులను రెచ్చగొట్టి దేవునికి వ్యతిరేకముగా చెడిపోయిన మాటలు చెప్పి ఆ రాజులందరూ కూడా దేవునితో యుద్ధం చేయాలని గుర్రములెక్కి, రథములెక్కి, ఏనుగంబారీలకి యూఫ్రటీస్ నది మీదుగా, ఎండిపోయిన యూఫ్రటీస్ నది మీదుగా వారు రాగా హార్మెగిద్దోను అనేటువంటి ప్రాంతానికి చేరుకోగా అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినటువంటి వాడై ఈ హార్మెగిద్దోను ప్రాంతములో భూలోకపు రాజులందరితో యుద్ధం చేసి ఆయన తన నోటి ఊపిరి చేత అంత్య అబద్ధ క్రీస్తును సంహరిస్తాడు. ఇది 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట, చదవద్దు. ఈ యుద్ధం ప్రారంభపు యుద్ధమైన, చిట్ట చివరి యుద్ధమైన, ఈ యుద్ధాలన్నీ కూడాను ఈ రోజుకి కొనసాగుతూనే ఉన్నాయి ప్రియులారా. ప్రారంభపు యుద్ధం ఎక్కడ జరిగింది? పరలోకములో. చివరి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద హార్మెగిద్దోన్ అనేటువంటి ప్రాంతములో. ఈ 2 యుద్ధాల యొక్క కామన్ పాయింట్ ఏమిటి? 2 కూడా దేవునితో చేసే యుద్ధాలే. పరలోకంలో చేసిన యుద్ధము దేవునితో చేసిందే. కాకపోతే అక్కడ మికాయేలు యుద్ధం నడిపించాడు. హార్మెగిద్దోను యుద్ధం కూడా దేవుని మీద చేసిందే. కానీ ఇక్కడ నడిపించేటువంటి నాయకుడు మాత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యుద్ధం పరలోకంలో జరిగిన, భూమి మీద జరిగిన యుద్ధం, మొదటిలో జరిగిన, చివర జరిగిన స్థలము ఏదైనా, శత్రువు ఎవరైనా, ప్రభువుకు వ్యతిరేకంగా నిలబడి గెలవగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని మీద నేను గెలిచాను అని సంబరపడగలిగిన, సత్తా కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు కూడా లేరు. ఈ రోజున జరుగుతున్నటువంటి తగువులు, గొడవలు, తన్నులాటలు, పోరాటాలు
ఈగో క్లాషెస్ అన్నీ కూడాను ఈ గొడవలు ఈ యుద్ధం, పరలోకంలో జరిగిన యుద్ధము యొక్క ఛాయలే ప్రియులారా. దుష్టుడే ప్రతివాది. ప్రతి గొడవలో దేవుడు ఒక పక్షాన ఉంటాడు, దుష్టుడు ఇంకో పక్షాన ఉంటాడు. ఈరోజు కూడా ప్రతి యుద్ధంలో దేశాల మధ్య జరగవచ్చు, కుటుంబాల మధ్య జరగవచ్చు, వ్యక్తుల మధ్య జరగవచ్చు. ప్రతి యుద్ధంలో కూడా ఒక పక్క దేవుడు నిలబడతాడు, ఇంకొక పక్క దుష్టుడైనటువంటి అపవాది అయినటువంటి సైతాన్ నిలవబడతాడు. ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన అంశము సంఘము పైన, సంఘము లోపల, సంఘమునకు పైన, సంఘమునకు లోపల. ఇంకొక రకంగా మీకు అర్థం కావాలంటే సంఘమునకు వెలుపల, వెలుపల నుండి జరిగేటువంటి యుద్ధం, సంఘమునకు లోపల జరిగేటువంటి యుద్ధం. అయితే ఈసారి యుద్ధం మాంత్రిక శక్తులతో జరుగుతూ ఉందట. కాస్త బాగా అర్థం కావడానికి చెప్తాను. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడనే జీవము కలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం. అయితే ఒక వితండవాదం చేసే ఒక గుంపు బయలుదేరింది. ఆ గుంపు ఏమంటుందంటే, అకార్డింగ్ టు ద థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఆఫ్ రిలేటివిటీ, అంటే దాని అర్థము ఎవరైనా ఒక వ్యక్తి బాగా హీరోయిజంగా కనబడాలి అంటే వాని చేతిలో దెబ్బలు తినే ఒక విలను ఉండాలి. ఎవరైనా ఒక న్యాయవాదిగా గెలవాలంటే ఆ న్యాయవాది ఓడించడానికి ఒక ప్రతివాది కావాలి. ఎక్కడైనా కానీ గొప్ప గొప్ప అనబడిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరిని తన్ని, ఎవరో ఒకరి మీద గెలిచి గొప్ప వాళ్ళు అయ్యారు గనక గెలిచినోడిది గొప్పతనం కాదు, వాడిని గెలిపించి ఓడిపోయాడే వాడిది గొప్పతనం అనేటువంటి ఒక పిచ్చి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాన్నే దేవుడు గెలుస్తూ ఉన్నాడంటే, దేవుడు యుద్ధాలు గెలుస్తున్నాడంటే యుద్ధంలో ఓడిపోయి దేవుడికి మహిమ తెచ్చేవాడు సాతాను గనక మేము దేవుణ్ణి ఆరాధించకుండా సాతానును ఆరాధిస్తామనే ఒక దుష్ట గుంపు బయలుదేరింది ప్రియులారా. అది ఈనాడు ఉన్నటువంటి గుంపు కాదు, సృష్టి ప్రారంభం నుండి కూడా ఉన్న గుంపే అది. ఈ గుంపు ఎక్కువగా సాతానును ఇష్టపడతారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాతాను చేత ప్రేరేపించబడతారు. ఈ గుంపు సాతానుకు అనుకూలంగా నడుచుకోవడానికి ఇష్టపడతారు. ఇలాగున్న సాతానుని ఆరాధించేటువంటి గుంపు లోకములో ఉన్నది. అదే గుంపు, సాతానును ఆరాధించే అదే గుంపు జీవము కలిగిన దేవుని సంఘము పైన కూడా దాడి చేస్తూ ఉన్నది. విశ్వాసులైన వారు, సేవకులైన వారు, సంఘములు జాగ్రత్తగా వివేచించవలసినటువంటి అంశం ఏదనగా, మన విశ్వాస జీవితము, మన సంఘ జీవితము, మన కుటుంబ జీవితము, మన ప్రామాణికమైనటువంటి భక్తి జీవితము దేవునిని అనుసరించి నడుచుచూ ఉన్నదా లేక సాతానును అనుసరించి నడుచుచూ ఉన్నదనేటువంటి పరిశీలన, వివేచన ఎప్పుడూ కలిగి ఉండాలి. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథములో 19వ అధ్యాయములో స్కెవయ అనే మనుషుడు ఉంటాడా? స్కెవయ అనే మనుషుడున్నాడా? ఎన్నో వచనంలో ఉన్నాడు? 14 అయితే 13 నుండి చదువక. అప్పుడు దేశ సంచారులను, దేశములో సంచారం చేసే జాతి అది. ఇంకా మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను. పౌలు ఏ యేసునైతే ప్రకటిస్తున్నాడో ఆ యేసు పేరు మీదనే మేము మంత్రాలు చదువుతున్నామని చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారు. యూదుడైన స్కెవయాయను ఒక ప్రధాన యాజకుడున్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు కూడా అలాగున ఈ దేశ సంచారులలాగా చేయుచుండిరి. అలాగున మంత్రాలు బాగా చదివేటువంటి యూదుల గుంపులాగా యేసు నామమును బట్టి వాళ్ళు దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ బాగా వినాల్సినటువంటి అంశం ఏమిటంటే, బిడలారా,
స్కెవయ అనే వ్యక్తి ఎవరు? యూదుడు. యూదులలో ఎవరతను? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడి పని ఏమిటి? ప్రధాన యాజకుడి పని ఏమిటి? యాజకత్వమా? సంవత్సరమునకు ఒకమారు ప్రాయశ్చిత్త పండుగ దినమున ఎవరు ప్రవేశింపజాలని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి ధూపం వేయగా దేవుని మహిమ కెరూబుల మధ్యలోనికి దిగిరాగా ప్రజలందరి పక్షమున పశ్చాత్తాపపడవలసినటువంటి పరిశుద్ధమైన పరిచర్య అవునా కాదా? అవును కదా. మరి అలాగున అవునైతే అతడు యూదుడైతే, యూదుల ప్రధాన యాజకుడైతే తన కుమారులు ఏ వరుసలో ఉండాలి? యాజకుల వరుసలోనే ఉండాలి కదా. కానీ తమ కుమారులు ఏం చేస్తున్నారట? ప్రభువుని రక్షకునిగా అంగీకరించి, వారు యూదులు కాదు, యూదా విశ్వాసంలో నుండి ఏ విశ్వాసంలోకి వచ్చారు? ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవ విశ్వాసములోనికి వచ్చి క్రైస్తవ జీవిత విశ్వాసమును కొనసాగిస్తూ దెయ్యములను వెళ్ళగొట్టడానికి మాత్రం మాంత్రిక విద్యలను అభ్యసించారు. దేన్ని అభ్యసించారు? మాంత్రిక విద్యలు అభ్యసించారు. అంటే వీళ్ళేమో క్రైస్తవులు, స్కెవయ ఏమో యూదుడు. ఇది అవకాశవాదంగా కనిపిస్తూ ఉందా లేదా? రాజకీయంలో ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒకడేమో గెలిచే పార్టీలో ఉంటాడు, ఒకడేమో ఓడిపోయే పార్టీలో ఉంటాడు. ఎందుకు? ఏ పార్టీ గెలిచినా కానీ అధికారం ఎవడింట్లో ఉంటుంది? వాడింట్లోనే ఉంటుందా? అదే విధముగా స్కెవయ ఏమో యూదుల గుంపులో ఉన్నాడు, వాని కుమారులేమో క్రైస్తవ గుంపులో ఉన్నారు. ఏ గుంపు నాశనం అయిపోయినా కానీ మిగతా గుంపులో చేరిపోవచ్చుగా అందరూ. ఇది అవకాశవాదం. ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నది నిజమైన భక్తియా కాదా? కాదు కదా. రైట్. వాళ్ళు చేస్తున్నది నిజమైన భక్తి కాకపోతే ఈ దెయ్యములు వారి మీద పడి ఇద్దరిని లొంగ తీసుకున్నాయని రాశాడు. ఇద్దరిని లొంగ తీసుకున్నాయి. ఈ లొంగదీయబడిన ఇద్దరూ కూడా వారి జీవితకాలం అంతా దెయ్యముల చేత నడిపించబడి పరిచర్య చేశారు. మాంత్రిక శక్తుల చేత నడిపించబడి పరిచర్య చేశారు. బాగా వినవలసినటువంటి అంశం ఏమిటంటే మన పరిచర్య, మన సంఘము, మన విశ్వాస జీవితము దేవుని చేత నడిపించబడకుండా మనకు తెలియకుండానే కొన్నిసార్లు మాంత్రిక శక్తుల ప్రభావమునకు గురి అవుతూ ఉంటుంది. సాతానును ఆరాధించేవారు దేవుని సంఘాన్ని పాడు చేయడానికి మనకు తెలియకుండా, మనకు వారికి సంబంధం లేకపోయినా కానీ మన మీద దెయ్యముల ఉచ్చాటన చేస్తూనే ఉంటారు. అయితే ఈ దెయ్యములు మనల్ని వచ్చి లొంగ తీసుకోకుండా ఉండాలి అంటే మనము సంఘము, విశ్వాసులు, సేవకులు ప్రార్థనా పరులుగా నిలవబడిన క్షణమున ఆ దెయ్యములకు మీ మీద అధికారము లేకుండా దేవుణ్ణి నడిపిస్తాడు. ఒకవేళ మీరు కానీ ప్రార్థనా జీవితం లోపించిన వారైతే, ప్రార్థనా జీవితం లోపించిన పిమ్మట ఎవరు చూడని రహస్య పాపముల అలవాటు కలిగిన వారైతే ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీరు ఈ మాంత్రిక శక్తుల చేత పట్టబడతారు. 200 మంది విశ్వాసులు కలిగిన సంఘము, సేవకుడు ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అనుకూలమైన పరిచర్య చేస్తూ ప్రారంభములో బాగా నడిచిన వాడై కాలము గడిచిన పిమ్మట, కాస్త స్థిరపడిన పిమ్మట ప్రార్థనా జీవితమును నిర్లక్ష్యము చేస్తూ సమకాలీన విషయముల మీద సమీకరణలు గావిస్తూ అతగాడు విశ్వాస జీవితంలో బలహీనుడైపోయి తనకు తెలియకుండానే ఎవరికీ తెలియని ఒక రహస్యమైనటువంటి కామ వికార యుక్తమైనటువంటి పాపపు జీవితములో పడిపోయిన క్షణమున అతని మీద ఈ సాతానును ఆరాధించే గుంపు వారు మాంత్రిక ఉచ్చారణ చేయగా అతడు సంఘములో ఒక కొత్త బోధ తీసుకొచ్చాడు. స్పిరిచువల్ కనెక్షన్స్ అని, ఆత్మీయ కలయిక. అంటే నేను దైవజనుడినే, నేను కామ వికారమైన యుక్త చేష్టలు చేస్తూ ఉంటాను, కానీ అది ఆత్మీయమైన కలయిక అని ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను, పాపమును కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో అక్కడికి జనాలు ఇంకా బాగా పెరిగిపోయి వస్తారు. పాస్టర్ గారు గద్దించిన చోటు ఉంటారా, లేకపోతే సమర్థించిన చోటు ఉంటారా విశ్వాసులు ఎక్కువగా? పాస్టర్ గారు నువ్వేం చేసినా కానీ తప్పు లేదు, నీ బలహీనత అయిపోయింది, పొరపాటు జరిగిందని నువ్వు ఏం చేసినా కవర్ చేస్తున్నాడు అనుకో, నువ్వు ఆయన దగ్గర పడి ఉంటావు. ఓయ్ నువ్వు చేసిన తప్పు అన్నాడు అనుకో, ఉంటావా? ఉండవు కదా. సో ఆయన కూడా స్పిరిచువాలిటీలో పరిశుద్ధతను, పాపమును రెండింటినీ కూడాను కాంప్రమైజ్ చేసినప్పుడు జనం విపరీతంగా వచ్చారు. ఆహా,
నేను ప్రార్థన చేయకపోయినా నా సంఘం బాగా పెరుగుతుంది, నేను విశ్వాసంలో బలపడకపోయినా నా సంఘం బాగా పెరుగుతుంది, నేను ఎవరికి తెలియకుండా రహస్య పాపం చేస్తున్నా కానీ నా సంఘం బాగా బలపడుతుందని మురిసిపోయాడు. నా సిద్ధాంతాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, స్పిరిచువల్ కనెక్షన్స్ అనే దుర్బోధన ఎవరు వ్యతిరేకించట్లేదు అని చాలా మురిసిపోయాడు. కానీ అకస్మాత్తుగా ఒకానొక దినమున తన కొడుకు కారణం లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు తన అల్లుడితో విడిపోయి సంఘములో ఉన్న ఒక సంఘ పెద్దతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రెండు సంఘటనలు చూచి తట్టుకోలేని భార్య పక్షవాతం వచ్చి మందిరంలో పడిపోయింది. ఈ మూడు సంఘటనలు చూసిన తర్వాత విశ్వాసులందరి ఇళ్లలో గొడవలు అవుతున్నాయి. విశ్వాసులందరూ కూడాను అప్పులు తీరకుండా అప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అరే మనమేదో తప్పుడు సంఘానికి వచ్చినట్టున్నామని వాళ్ళకి కొంతకాలం అయిన తర్వాత బుర్ర వెలిగింది. అప్పుడు వాళ్ళు ఈ సంఘం మానేసి నిజమైన ఆత్మ నడిపింపగలిగిన సంఘానికి వెళ్ళుటకు ఇష్టపడగా అతని సంఘములో అతను, పక్షవాతం వచ్చిన అతని భార్య మాత్రమే మిగిలిపోయిన వారై ఉన్నను కూడా అతడు తన ప్రార్థనా జీవితంలోనికి తిరిగి రాకుండా భ్రష్టుడైపోయాడు. అతని భార్య పక్షవాతంలోనే ఉండిపోయింది. 200 మంది సంఘాన్ని సున్నా చేసుకున్నవాడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? బుద్ధిహీనుడేనా? ఈ బుద్ధిహీనతకు అపవాది మాంత్రిక శక్తుల ప్రభావం ప్రత్యక్షంగా ఒక కారణమైతే నీ ప్రార్థన లేని జీవితం ఇంకో కారణమా కాదా? ఎవడూ చూడడం లేదులే, నేను ఎవడికి చిక్కటం లేదులే, నేను ఎవడికి దొరకడం లేదులే, నన్ను ఎవడు ఏమీ చెయ్యలేదులే అనేటువంటి నీ రెట్టమతపు ధైర్యం ఒక కారణమా కాదా? సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసం మోయు యాజకునిగా పరిచయం ప్రారంభించిన పిమ్మట అదే సర్వలోకనాథుని యొక్క పరిశుద్ధమైన అగ్ని నేత్రములు నిన్ను చూస్తాయన్న ఇంగిత జ్ఞానం నీకేమైపోయింది? మాంత్రిక శక్తుల చేత పట్టబడిన వాడై నీ సంఘమును, నీ పరిచర్యను ఇస్కరియోతు యూదావలే పోగొట్టుకున్న నీవు ఎవడివి? అపోస్తుల కార్యంలోకి రండి. 16వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రుతోను అను దయ్యము పట్టినదై. ఏ దయ్యమట? రైట్, పుతోను కాదు, పుతోను. రైట్, చదువు. దయ్యం పట్టింది. సోదె చెప్పడం చేత యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఓకే. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండని గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ చాలక ఇది ఫిలిప్పీ పట్టణంలో జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు మనం చదివిన 16వ అధ్యాయంలో సంఘటన. ఫిలిప్పీలకు పత్రిక రాశాడు పౌలు. ఫిలిప్పి అనే ఊరుంది, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో జరిగిన ఒక సంఘటన. ఇందాక స్కెవయాకు వార్లు అని చెప్పానే, అది ఎఫెసీలకు పత్రిక రాశాడే, ఆ ఎఫెసు అనే పట్టణంలో జరిగిన సంఘటన. ఇప్పుడు ఫిలిప్పి అనే పట్టణంలో యజమానులు ఒక అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. డబ్బులున్నాయి, డబ్బులుంటే బానిస కింద ఒక పిల్లను కొనుక్కున్నారు. ఇశ్రాయేలీలు చిన్నది బానిసగా పోయింది ఎవరింటికి? నయమాన్ ఇంటికి కదా. ఈ అమ్మాయి బానిసగా యుద్ధంలో పోలేదు. ఈ అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఈ అమ్మాయి ద్వారాగా పని చేయించుకోవడం కంటే డబ్బు సంపాదించడం ఎట్లాగని ఆలోచించాడు యజమానుడు. ఆలోచిస్తే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, ఫిలిప్పీ పట్టణంలో మాంత్రికులు ఉన్నారు, వాళ్ళ చేత ఈ అమ్మాయి మీదకి ఒక దయ్యాన్ని వదిలిద్దాం. ఈ అమ్మాయి మీదకి ఒక దయ్యాన్ని వదిలిద్దాం. ఆ దయ్యం ఏం చేయాలి అంటే, ఈ అమ్మాయిలో ఉండి వచ్చిన జనానికి భవిష్యత్తు చెప్పాలి. రేపేం జరగబోతుందో, ఒక వారం తర్వాత ఏం జరగబోతుందో, ఒక నెల తర్వాత ఏం జరగబోతుందని భవిష్యత్తు చెప్పాలి. భవిష్యత్తు చెప్పించుకున్నటువంటి జనాలు ఈ అమ్మాయికి కానుకలు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. ఆ డబ్బులన్నీ యజమానుడికి చెందుతాయి, ఈ అమ్మాయికి చెందవు. ఈ అమ్మాయి ఏమో బాధపడాలి. దేని చేత? దయ్యం చేత తన శరీరాన్ని బాధించుకోవాలి. కానీ అదే అమ్మాయి
జనులకు రేపటిని గూర్చినటువంటి ఫోర్టెల్లింగ్ అంటే భవిష్యత్తును గూర్చిన మాటలు చెప్పాలి. అలా చెప్పడానికి ఈ అమ్మాయిని నియమించుకున్నారు. ఈ అమ్మాయి మీద ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? దయ్యం. దయ్యం పేరేం పేరు? పుతోను అంటే సర్పపు దయ్యము. పైథాన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుసా? పైథాన్ అంటే ఏమిటి? సర్పం. ఈ అమ్మాయిలోనికి ఏ దయ్యాన్ని వదిలారు? సర్పపు దయ్యాన్ని వదిలారు. ఇప్పుడు ఈ సర్పపు దయ్యము తన డివినేషన్ పవర్ చేత ఏం చేయాలి? తనలో ఉండి జనులకు రేపటిని గూర్చినటువంటి ప్రవచనం చెప్పాలి. ఆ చెప్పినందుకు ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. డబ్బులు ఎవరికి లాభము? యజమానులకు లాభం. ఇప్పుడు బాగా వినండి. ఈ అమ్మాయి ఉంటున్నటువంటి ప్రదేశములోనికి పౌలు, శీల వారి గుంపు సువార్త పరిచర్య కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈమెలో ఉన్నటువంటి పూతోను దెయ్యము ఏమని కేకలేస్తూ ఉంది? ఏమని సాక్ష్యమిస్తుంది? సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె చాలు చాలు చాలు. ఇప్పుడు చెప్పండి, ఆవిడ చెప్పిన ఈ సాక్ష్యాన్ని పౌలు అంగీకరించాడా, తృణీకరించాడా? హలో, పౌలు అంగీకరించాడా, తృణీకరించాడా పూతోను దెయ్యము చెప్పిన సాక్ష్యాన్ని? ఏమీ అర్థం కావట్లేదు అందులో ఉన్నది. అంగీకరించాడా, తృణీకరించాడా? అంగీకరించాడా? హే, మీరు వాక్యం బాగా చదవాలి. వ్యాకుల పడ్డాడు అంటే అంగీకరించినట్ట, తృణీకరించినట్ల? నీ సాక్ష్యం నాకు అవసరం లేదు. ఎవరి సాక్ష్యం? పూతోను దెయ్యమా? నీ సాక్ష్యం నాకు అవసరము లేదు. ఎందుకని? నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాడిని. అమ్మాయిలో పనిచేస్తున్నది దేవుని ఆత్మ, దయ్యపు ఆత్మ. మరి దయ్యపు ఆత్మ సాక్ష్యం చేత నేనెందుకు నడిపించబడాలి? నాలో దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు, నన్ను దేవుడు అపోస్తులుడిగా దర్శించి పిలుచుకున్నప్పుడు, నేను 3 ఏళ్ళు అరేబియా దేశంలోనికి వెళ్ళి ఏకాంత ప్రార్థనా జీవితాన్ని గడిపి దేవుని ప్రత్యక్షతలను పొందుకున్నప్పుడు, ఓ దయ్యమా, నువ్వు వచ్చి ఇవాళ నా పరిచర్యను నువ్వు నడిపించడం ఏంటి? నువ్వు సర్పానివి, దయ్యానివి. నువ్వు ఏ పిల్లనైతే బట్టావు ఆ పిల్లను బాధిస్తున్న దానివి, యజమానులకు లాభం సంపాదిస్తున్న దానివి. నీలో ఎక్కడైనా దైవికత ఉన్నదా? లేదే. మరి దైవికత లేని నువ్వు, సర్పపు చేష్టలు చేసే నువ్వు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వడం ఏంటి? సాక్ష్యం ఇస్తే నేనిస్తా. ఏలియా ఏం ప్రార్థన చేశాడు కర్మేలు పర్వతం మీద? బయలుదేవతా ప్రవక్తలందరి ముందు ఏలియా ఏం ప్రార్థన చేశాడు? నీవు దేవుడు అని ఈ జనులు తెలుసుకోవాలి, నేను నీ ప్రవక్తనని ఈ జనులు తెలుసుకోవాలి అనే సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుని ఆత్మ నడిపింపు కలిగిన ఏలియా తన దేవుని ఆత్మ నడిపింపులో సాక్ష్యం ఇచ్చాడు తన పరిచర్యను గూర్చి. ఇప్పుడు పౌలు పరిచర్యను గూర్చి ఒక దయ్యపు సాక్ష్యము చెల్లుతుందా? చెల్లదు. దయ్యాలు వచ్చి నువ్వు సేవ బాగా చేస్తున్నావు అంటే నీ సాక్ష్యం నాకు అవసరం లేదు. పో. ఎవరు సాక్ష్యం కావాలి? ఎవరు నడిపింపు కావాలి? ఎవరి నీడలో ఉండాలి? దేవుని ఆత్మ నడిపింపు నీడలో ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు సాక్ష్యం కావాలి. దేవుని చేత నడిపించబడాలి. ఇంతకీ పౌలు మీద ఈ పుతోను దయ్యం గెలిచిందా, ఓడిపోయిందా? అంటే మాంత్రిక శక్తి పౌలు పరిచర్య మీద గెలిచిందా, ఓడిపోయిందా? స్కెవయా కుమారుల మీద మాంత్రిక శక్తి గెలిచిందా, ఓడిపోయిందా? ఓయ్, స్కెవయా కుమారుల మీద మాంత్రిక శక్తి గెలిచిందా, ఓడిపోయిందా? గెలిచిందా? మరి పౌలు పరిచర్య మీద మాంత్రిక శక్తి గెలిచిందా, ఓడిపోయిందా? ఓడిపోయింది. ఇప్పుడు పౌలు పరిచర్య మాంత్రిక శక్తిని గెలిచి నడిపించబడిన పరిచర్య. స్కెవయా కుమారుల పరిచర్య మాంత్రిక శక్తి ముందు ఓడిపోయి నడిపించబడిన పరిచర్య. ఇప్పుడు చెప్పండి, మనము ఏ నడిపింపు కలిగిన పరిచర్యలో ఉండాలి? ఆత్మ నడిపింపు కలిగిన పరిచర్యలో ఉండాలా? మాంత్రిక శక్తుల నడిపింపు కలిగిన పరిచర్యలో ఉండాలా?
ఆత్మ నడిపింపు కలిగిన పరిచర్యలో ఉన్నంత కాలము ఏ మాంత్రిక శక్తి నీ మీదకు వచ్చి ప్రభావం చూపాలని ప్రయత్నించినా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ శక్తుల మీద నీకు విజయాన్ని దయచేసి విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. హల్లెలూయా. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఎస్తేర్ అనే పేరు కలిగిన ఒక అనాథ ఉంది. బైబిల్లో ఎస్తేర్ కాదు, అనాథ శరణాలయంలో పెరిగిన ఆధునిక ఎస్తేరు. తల్లిదండ్రులు లేరు. ఎవరో ఒక మిషనరీ చిన్నప్పటి నుండి తీసుకొచ్చి హాస్టల్లో ఉంచి పెంచి చదువు విద్యాబుద్ధులు నేర్పించిన పిమ్మట ఆ అమ్మాయిని చూసి ఒక ఐశ్వర్యవంతుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడితే ఆ అమ్మాయి, నేను దేవుని బిడను, నేను మంచిదాన్ని, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు అని చెబితే కాదు 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 అని వెంటబడి విసిగించి వేధించి మొత్తానికి ఆ పిల్లను గెలిచాడు వీడు. గెలిచిన పిమ్మట అమ్మా నాన్నలకు ఏకైక సంతానం వీడు. అమ్మా నాన్నల ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అమ్మా నాన్న, నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. పెళ్లి ప్రపోజల్ పెడితే వాళ్ళ అమ్మా నాన్న అడిగారు, ఏరా మన స్థాయికి తగినదేనా, మన జాతికి చెందినదేనా, మనంత ఆర్థిక స్తోమత, పేరు, ప్రఖ్యాతులు, పరపతి ఉన్నాయా పిల్లకి అంటే ఏమీ లేని దిక్కులేని అనాథ. అవునా? మేము పెళ్లి చేయం, మీరు కానీ పెళ్లి చేయకపోతే నేను మేజర్ అయ్యాను గనుక ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళి సుఖంగా బ్రతికేస్తాను. ఇదేదో మొత్తానికి ఆస్తులు గొడవలాగా అయ్యేగుంది, మన కష్టం అంతా పోయేలాగుంది. కాబట్టి ఎట్టయినా దీన్ని వదిలించుకోవాలి అని వాళ్ళు వాడి ముందు పెళ్లికి అంగీకరించారు. మిషనరీ ఆ కుటుంబానికి, అమ్మా ఈ పిల్ల బాధ్యతలని మీకే అప్పచెబుతున్నాం, ఏం జరిగినా కానీ మీదే బాధ్యత, ఇక మా చేతుల్లో నుండి మీ చేతుల్లో పెడుతున్న మిషనరీ కూడా చేతులు దురిపేసుకుంది. వీళ్ళు సాతానును ఆరాధించే గుంపని చెప్పానే, ఆ గుంపు దగ్గరికి పోయారు. పోయి మా ఇంటిలోకి మాకు ఇష్టం లేకుండా ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మందిరానికి వెళ్ళే క్రైస్తవురాలు, ప్రార్థనా పరురాలు. ఆ పిల్ల మా ఇంటిలోనికి వస్తే మేము ఒప్పుకోం, కానీ మా ఓడిని అట్లాగని మేము పోగొట్టుకోలేం గనక ఆ పిల్లని త్వరగా చంపేయమని ఈ సాతానును ఆరాధించే గుంపును అడిగారు. అప్పుడు ఈ సాతానును ఆరాధించేటువంటి గుంపులో వాళ్ళందరూ కూడా చాలా హై క్లాస్ పీపుల్ ఉంటారు, లో క్లాస్ పీపుల్ ఉండరు. ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళే ఉంటారు. వీళ్ళల్లో 3 స్త్రీ యాజకులు, 3 పురుష యాజకులు కలిసి 6 యాజకులు వచ్చారు. ఈ 6 యాజకుల మీద ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. 7 కూడాను ఒకరోజు సాయంత్రం పూట మాట్లాడుకొని ఆ కుటుంబానికి చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఒక బీచ్కి పెళ్ళైన తర్వాత తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ పిల్లని ఒక్కదాన్నే ఒక కారులో ఎక్కించండి, మీరందరూ ఇంకొక కారులో వెనకాల రండి. ఆ పిల్ల ఉన్న కారులో డ్రైవర్కి కొంత సొమ్మిచ్చి వాడిని తీసుకెళ్ళి లారీ గుద్దమని చెప్పండి. లారీ వాడికి డబ్బులు ఇచ్చారు, కారు వాడికి డబ్బులు ఇచ్చారు. లారీ వాడు చనిపోతాడు, కారు వాడు చనిపోతాడు. ఆ ఇద్దరి ప్రాణాలకు ఖరీదు కట్టి డబ్బులు ఇచ్చేశారు. ఈ అమ్మాయి ప్రాణం తీయాలి. వీళ్ళందరేమో ఒక కారులో వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలాగా ఒక ప్రమాదాన్ని ప్రీ ప్లాన్డ్గా చేసుకున్న తర్వాత ఈ సాతాను శక్తుల గుంపు తీర్మానం చేసిన విషయం ఏంటంటే, 7 యాజకులం ఉన్నామే మేము, 3 స్త్రీ యాజకులం, 3 పురుష యాజకులం, ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడే, మేము 7 కూడా ఆ యాక్సిడెంట్ నిర్ణయించబడిన దినమున మా పనులన్నీ ముగించుకొని చీకటి వేళ మేమందరం కూడాను వస్త్రములు తీసివేసి దిగంబరులమయ్యి ఉప్పు నీళ్లతో శుభ్రంగా స్నానం చేసి భూమికి లోతుగా ఉన్నటువంటి అడుగు భాగంలోనికి వెళ్ళి 30 అడుగుల భాగం కిందకు వెళ్ళి 9 చుక్కల ముగ్గు ఉంటుందే, ఆ ముగ్గులో ఒక్కొక్క యాజకుడు, ఒక్కొక్క యాజకురాలు కూర్చొనగా వెండితో చేయబడిన కొమ్ములు కలిగిన కిరీటం పెట్టుకొని, వెండితో చేయబడిన నెక్లెస్ పెట్టుకొని, వెండితో చేయబడినటువంటి గాజులు వేసుకొని, ఆకుపచ్చ రంగు పట్టీలు కాళ్ళకు కట్టుకొని, 400 సంవత్సరాల క్రితం సాతాను పక్షాన దేవుణ్ణి ఎదిరించిన ఒక నాయకుడు ఉన్నాడు మాకు, వాడి చేత కట్టబడినటువంటి ఖడ్గం ఒకటి ఉంది, ఆ ఖడ్గంతో మా యొక్క శరీరములను కోసుకుంటూ 180 మంది మా సంఘ సభ్యులందరం కూడా కలిసి సాతానుకు జయం కలగాలి, దేవుడు ఓడిపోవాలి అని మేము జపములు చేస్తూ
నరకమంతా నశించిన ఆత్మలతో నిండిపోవాలి, పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ నశించిపోవాలి అని దేవుని బిడ్డలను శపిస్తూ, మేము మధ్య ఆకాశములో ఉన్నటువంటి దురాత్మల సమూహమును పిలవగా ఆ సమూహము మా ఆరాధన అంగీకరించి నిశ్చయముగా దిగి వచ్చి ఆ పిల్ల వెళుతున్న కారు యాక్సిడెంట్లో మిస్ అయినా కానీ ఖచ్చితంగా ఆ పిల్లను చంపేస్తుంది అని మాట ఇచ్చి పంపించారు. డబ్బులు ఎంత కావాలి అంటే, రే నీకేమైనా పిచ్చి పట్టిందారా, మేమెవరమో తెలుసా, కంపెనీ సీఈఓలం మేము, కోటీశ్వరుల కన్నా కోటీశ్వరులం, మాకు డబ్బులు అవసరం లేదు, సాతాను సామ్రాజ్యం విస్తరించబడాలి, దేవుని రాజ్యం కోల్చబడాలి, అది మా లక్ష్యం. ఆ రోజు రానే వచ్చింది. కుటుంబ సభ్యులందరూ కూడాను ప్లాన్ చేసుకున్నారు. పని మనిషి వరలక్ష్మి వీళ్ళ మాటలన్నీ విని ఎస్తేరు దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఎస్తేరక్క నీ మీద జాలిపడి చెప్తున్నాను, వాళ్ళు నిన్ను వాళ్ళ బీచ్కి తీసుకువెళ్ళడం లేదు, మార్గమధ్యంలో లారీ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపాలని తీసుకువెళ్తున్నారు, ఏమాత్రం అవకాశం దొరికినా పారిపో అని చెప్పింది. మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారక్క? పారిపోతారా? ఎట్ట పారిపోతారు? ఏడుస్తూ దేవుణ్ణి అడిగింది ఎస్తేర్, ప్రభువా చిన్నప్పటి నుండి అమ్మా నాన్న లేరు, అనాథగా పెరిగాను, ఎవరో మిషనరీ పెంచితే పెరిగాను, ఆశ్రమంలో పెరిగాను, నేను కాదనుకున్నా కానీ ఒక మంచి భర్తనిచ్చావు, నా భర్త మంచోడే, ఒకవేళ నేను చనిపోవడం నీ చిత్తం అయితే నిన్ను తొందరగా కలుసుకుంటానన్న ఆశ నాకుంది, కానీ నేను ఒకవేళ బ్రతకటం కనుక నీ చిత్తం అయితే నన్ను వీళ్ళందరి ఎదుట ఆశీర్వాదకరంగా నిలబెట్టు అని అడిగింది. ఈ అమ్మాయికి తెలియదు అనుకొని అందరూ కూడా ప్రేమ ఒలకబోస్తూ, నటన ఒలకబోస్తూ, కపటము కలిగిన మనసుతో పెళ్లి కూతురా, కొత్త పెళ్లి కూతురా, రావే కారు ఎక్కుదుగోదని తీసుకెళ్లారు. కారు ఎక్కిచ్చారు. గుండె నిబ్బరంతో ధైర్యంతో ఎక్కింది కారు. ప్రయాణం ప్రారంభమైంది. వరలక్ష్మి చెప్పినట్టుగానే కారు వెనక కుటుంబ సభ్యులందరూ వస్తున్నారు. కారు ముందు భాగంలో, ముందు ఉన్న కారులో ఈ అమ్మాయి డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఎదురుగా లారీ వాడు వస్తున్నాడు. లారీ వాడికి 10 లక్షలు ఇచ్చారు, కారు డ్రైవర్కి 8 లక్షలు ఇచ్చారు. వాళ్ళు చచ్చిపోతే ఆ లక్షలతో కుటుంబాలు స్థిరపడటానికి, ఒకవేళ బ్రతికితే వాళ్ళ అదృష్టవంతులు. ఈ యాక్సిడెంట్ ఇలాగున ప్లాన్ అయిపోయి నడుస్తూ ఉండగా డ్రైవర్కి చెమటలు పడుతున్నాయి, ఆ డ్రైవర్కి చెమటలు పడుతున్నాయి, ఈ డ్రైవర్కి చెమటలు పడుతున్నాయి. కారు వేగంగా పోతుంది, లారీ వేగంగా వస్తుంది. అక్కడ మాంత్రిక శక్తులన్నీ కూడాను 9 అంచుల ముగ్గులో నిలవబడి వాళ్ళు సాతానును ఆరాధిస్తూ పొగుడుతూ, సాతాను దైవమా మా కోసం ఒక దయ్యపు శక్తిని పంపించి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాసిని నశింపజేయమని వాళ్ళు సాతానును వేడుకొనుచూ ఉండగా, వాళ్ళు కోరుకున్నట్టుగానే 180 మంది సాతానును ఆరాధించే ఆరాధికులు, 7 యాజకులు కలిపి ఇలాగున చేయిచూ ఉండగా, ఇత్తడి పాత్రలో వాళ్ళు ధూపం వేస్తూ ఆవాహన పొందిన వాళ్ళై ఒక్కొక్కళ్ళు సర్పపు చేష్టలు, విచిత్రమైన చేష్టలు, వికృతమైన చేష్టలు చేస్తూ ఉండగా వాళ్ళ దగ్గరకు నిజముగానే మధ్యాకాశంలో నుండి ఒక దెయ్యము పంపబడింది. ప్రియులారా, ఆ పంపబడిన దెయ్యము ఇదిగో యాక్సిడెంట్ మిస్ అయితే నేను ఖచ్చితంగా దాన్ని చంపేస్తాను అని బయలుదేరి వస్తూ ఉండగా, కారు వెళుతూ ఉండగా, లారీ ఎదురుగా వస్తూ ఉండగా, ఇదిగో ఇంకొద్ది క్షణాల్లో మన ఇంటికి పట్టిన చీడ విరగడైపోతుందని వీళ్ళందరూ వికటహాసములు చేస్తూ నవ్వుకొనుచూ ఉండగా, సమయము సమీపించినది, ఆత్మ వచ్చినది, లారీ వచ్చినది, కారు వచ్చినది, ఇవన్నీ కూడా బహు వేగముగా గుద్దుకొనుచూ ఉండగా బహుఘోరమైన ప్రమాదము జరిగినది. ప్రియులారా, ప్రమాదములో అనుకున్నట్టుగానే లారీ డ్రైవర్ చనిపోయాడు, కారు డ్రైవర్ చనిపోయాడు. కారు అద్దాన్ని కారుతో తన్నుతూ ఎస్తేర్ బయటకు నడిచి వచ్చింది. ఇప్పుడు ఈ సాతాను ఆరాధికులందరి మీదకి దెయ్యం తిరిగి వెళ్ళిపోయింది. ఏందే నువ్వు తిరిగి వచ్చావు, ఆకాశం నుండి వచ్చిన దానివి, నీ మిషన్ కంప్లీట్ చేయకుండా మళ్ళీ తిరిగి వచ్చావేంటి అనంటే, ఆ అమ్మాయి భూమికి ఆకాశమునకు మధ్యలో వ్రేలాడదీయబడి, సిలువ వేయబడి,
తన వీపు నాగలి చాళ్లుగా దున్నబడి, తన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడగా, తన పక్కలో బళ్ళెపు పోడు పొడవబడగా, తన చేతులలో కాళ్లలో మేకులు గుచ్చబడగా, సొగసైనను స్వరూపమైనను లేకుండా వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వానిగా, చింతాక్రాంతుడిగా, చూడనులను వానిగా, తృణీకరించబడిన వానిగా, పెరుకు వేయు వానికి తన వెంట్రుకలను అప్పగించి పిడిగుద్దులు గుద్దించుకున్న భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తపు కోటలో నిలిచి ఉన్నది గనుక నేను ఆమెను ఏమీ చేయలేకుండా తిరిగి వచ్చేసాను అని సాక్ష్యం చెప్పగా, వీళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళై, సరే ఇంకొక సహాయం చేసి పెట్టు, నువ్వు ఈ అమ్మాయిని ఓడగొట్టబోతే ఓడగొట్టలేకపోయావు, వాళ్ళ కుటుంబాన్నైనా ఈ సాతాన్ని ఆరాధించే వాళ్ళ గుంపులోకి తీసుకురమ్మని అడిగింది. అమ్మాయి ఉన్నంతకాలం నేనేం చేయలేను అని చెప్పి మధ్యాకాశానికి వెళ్ళిపోయింది దెయ్యం. ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో ఇప్పుడు తల పైకి ఎవరిది ఎత్తబడుతుంది? ఎస్తేరుదా, కుటుంబ సభ్యులదా? ఎస్తేరుదేనా? మంత్రపు శక్తులు పనిచేసినగా గెలిచినయ్యా? మనుషుల తెలివితేటలతో ఒక యాక్సిడెంట్ ప్లాన్ చేశారు కదా, గెలిచిందా? గెలవలా. ప్రభువుని నమ్ముకోవడం వల్ల రోగాలు పోతాయి, బాధలు పోతాయి అనే బోధ సాధారణమైన స్థాయిలో ఉన్న బోధ. ప్రభువును నమ్ముకోవడం వల్ల నీ మీద ఏ మంత్రపు శక్తులు పనిచేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ నీకు ఒక కోటగా నిలవబడుతుందని, ఒక వనము చుట్టూ ఉన్న కంచెగా నిలవబడుతుందని, ఒక యువరాజును కాపాడేటువంటి సైనికుల యొక్క కవచములాగా ఉంటుందని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసంతో ప్రారంభం చేస్తావో అప్పటి నుండి దేవుడు నీ చుట్టూ నిజముగానే ఒక కంచెని నిలవబెడతాడు. ప్రియులారా, ఆ కంచెలో ఉన్నంత కాలమే మాంత్రిక శక్తులకు, అపవాది శక్తులకు, దయ్యపు శక్తులకు, నరుల విషపు చూపులకు నువ్వు లోను కాకుండానట్లుగా దేవుడే నీ పక్షమున నిలవబడి యుద్ధాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక పెద్ద ఆయన పాట రాస్తాడు, మంత్రపు శక్తుల బంధముల నుండి నన్ను విడిపించిన విశ్వపు వీరాసన, మాంత్రిక శక్తుల బంధము తెంచిన విశ్వపు వీరాసన, మాంత్రిక శక్తుల బంధము తెంచిన విశ్వపు వీరాసన, భగతురమాంతగా పసిబాలు రస్తుతి సింహాసనం చేసిన దైవమా, భగతురమాంతగా పసిబాలు రస్తుతి సింహాసనం చేసిన దైవమా, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా, దయ్యపు శక్తుల చేతిలో చిక్కిన నన్ను పిలచిన దేవుడా, దయ్యపు శక్తుల చేతిలో చిక్కిన నన్ను పిలచిన దేవుడా, కోల్పోయిన సర్వము మరల నాకు సగిన మహామహిమాదన, కోల్పోయిన సర్వము మరల నాకు సగిన దీనావన, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా,
నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా. హల్లెలూయా. ఇప్పుడు దాకా చెప్పిన అంశం సంఘం మీద పనిచేసేటువంటి మాంత్రిక శక్తులు. వింటారా కాసేపు? ఇప్పుడు సంఘం లోపల పనిచేసే మాంత్రిక శక్తుల గురించి చెప్తా. సంఘంలో ఎవరైనా ముగ్గులేసి మంత్రాలు చదువుతారా? మరి ఎట్టా పనిచేస్తాయి మాంత్రిక శక్తులు సంఘం లోపల? సంఘం బయట అంటే వాళ్ళు పూజలు చేయాలి, మంత్రాలు చదవాలి, సాతాన్ను పిలవాలి, దెయ్యాలను పిలవాలి, వాళ్ళు మందిరం మీద, సేవకుడి మీద, నిజమైన విశ్వాసుల మీద దాడి చేయాలి. ఇది బయట నుండి వచ్చినటువంటి శక్తులు కదా. మరి సంఘం లోపల పనిచేసే మాంత్రిక శక్తులు ఏమిటి అంటే, మొదటిగా మన ఇళ్లల్లో ఎవరైనా ఒక మనిషి చనిపోతే మనకి ఆ మనిషి మీద బాగా ప్రేమ ఉంటే ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత హేమా, మనిషి చచ్చిపోగానే ఏం చేస్తారు? ఏడవడమేనా? తినేడుతున్నారా, తినకుండా ఏడుస్తున్నారా? ఇవాళ తిని ఏడ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు. విజయవాడలో మొన్న ఒక మట్టి చేసాను. నువ్వు ఏడవడానికి అందరూ క్లాస్గా ఉన్నారు. మేము ఏడవలేమని ఇంట్లో ఆడవాళ్ళు అందరూ తెగేసి చెబితే మగవాళ్ళు ఏం చేయలేక ఏడవడానికి కిరాయి కూలీలు తీసుకొచ్చారు. నిజమే. ఆ వచ్చిన ఏడవడానికి వచ్చిన గొడ్డు ఏమైనా శుభ్రంగా వచ్చినాయా? ఏడవడానికి వచ్చేవాళ్ళు ఎట్ట రావాలి? చింపిరి చుట్టేసుకొని, చినిగిపోయిన చీరలు కట్టుకొని బాధగా రావాలా లేదా? రావాలి. వీళ్ళందరూ హై క్లాస్గా ఏదో పెళ్లికి పోతున్నట్టుగా మేకప్లు వేసుకొని వచ్చారు. ముసుగేసుకొని కిందకి గ్లిజరన్ పెట్టుకుంటారు సినిమా వాళ్ళు. ఆ గ్లిజరన్ పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈ మేకప్ ఏమో రాలిపోతూ ఉంటుంది. నిజంగా మట్టి చేసే చోట నేను నవ్విన సందర్భం అదొక్కటే. ఎక్కడా నవ్వలేదు అంత బాగా. నవ్వుతా మట్టి పైకి తిడతారు కుటుంబ సభ్యులు, పాస్టర్ గారు. వాళ్ళేమో ఏడవకూడదు, పాస్టర్ గారు మాత్రం అక్కడ నవ్వకూడదు. ఎందుకులే వచ్చిన బాధ వీళ్ళతో నాకని చెప్పి మనసులో, అమ్మా పైకి ఏమో సీరియస్గా ముఖం పెట్టి మనసులో నవ్వడం కష్టమా తేలిక? ఎదుటోడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆడు చెప్పే మాటలకేమో నవ్వు వచ్చింది, ఆడి ముందు నవ్వితేనే వాడికి పరుగు పోయి అన్సల్ట్గా ఫీల్ అవుతాడని చెప్పి నవ్వునే కడుపులోనే నవ్వుకోవాలి, ముఖం మీద మాత్రం సీరియస్నెస్ పెట్టాలి. కష్టమా తేలిక? ఎంత కష్టమో ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు దాకా నాకు ఆ విద్య తెలియదు. సరే, మీ ఇంట్లో మనిషి చనిపోయాడు అనుకుందాం. చనిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత మట్టి చేశారు. మట్టి చేశాక ఏం చేస్తారు? ఏం చేయరా? ఏం చేస్తారు మట్టి చేశాక? ఏం చేయరా? మీకు బాగా ఇష్టమైన మనిషి, ప్రేమ, మీరంటే అసలు పిచ్చి ఆ మనిషికి, ఒక జవాబు చెబితే కానీ ప్రసంగం కొనసాగిస్తాను. ఆ ఫోటో పెట్టి, దీపం పెట్టి, అవన్నీ పెట్టేమన్న రాత్రి నీ కల్లోకి వచ్చి నువ్వు అర్ధరాత్రి 2 గంటలకు పాస్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇంటికి రమ్మని పిలిచి, పాస్టర్ గారు వచ్చే టైంకి మీ ఇంట్లో కరెంటు పోయి కిటికీ రెక్కలని గబగబగబ కొట్టుకుంటా ఉంటే, బాత్రూమ్కి వెళ్దామని బయలుదేరితే ఆ బాత్రూమ్ డోర్ కిర్రు కిర్రుమని ఊగుతూ ఉంటే, కిటికీలోంచి బయటికి చూసినప్పుడు అరటా కిట్టా కనపడితే బాగుంటుంది కదా. ఒక అమ్మాయి ఉంది, చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. భర్త చనిపోయిన తర్వాత ప్రతిరోజు ఏడుస్తా ఫోన్ చేసేది, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేసి మా ఆయన్ని ఒక్కసారి నాకు చూపివని అడిగింది. నవ్వకండి, నిజంగా జరిగింది. చూపిద్దామా? అయ్యా, ఆశ ఉండిద్దా ఉండదా? నిజంగా ప్రేమ గల్ల వాళ్ళకి ఇది బయట సంఘాల్లో తొందరగా చెప్పరు. ఆశ ఉండిద్దా ఉండదా? మీకు ఎవరికి లేదా? అడిగింది. అమ్మా, అది లేఖనాలకు విరుద్ధమైన విషయము,
అది దేవుడు కాదన్నప్పుడు నేను అవునని చెప్పలేను, కానీ నీ కోసం ప్రార్థన చేస్తానని నేను నాతో పాటు ఒక దీన సేవకుడు ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి పోయి ప్రతిరోజు గంట సేపు ఓదార్చేవాళ్ళం. అయినను ఓదార్పు నల్లకం ఉన్నది. పడుకున్నా భర్తే, తింటున్నా భర్తే, ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కానీ పరధ్యానం భర్తే, ఆఖరికి వాష్రూమ్కి వెళ్ళినా భర్తే. ఏమైపోవాలి నేను నువ్వు లేకుండా? నువ్వంటే నాకు మహా పిచ్చి కదా అని ఒకరోజు అర్ధరాత్రి ఎవరూ చూడకుండా శ్మశానానికి పోయి పొలువు పారా తీసుకుని తవ్వుతుంది. ధైర్యవంతురాలా కాదా? అసలు పిచ్చెక్కిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ ఏమైపోయింది ఎదుగుతుంటే శ్మశానంలో తేలింది. ఇంటికి తీసుకొస్తే నన్ను వదలండి అయ్యో మా ఆయన్ని చూడాలి, నేను ఉండలేనయ్యో మా ఆయన్ని చూడకుండా అని తెగ ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రి ఫోన్ చేశారు. హాస్టల్కి వచ్చే బాధలన్నీ అర్ధరాత్రే వస్తాయి. పగలపూట మీరు అందరు ఇట్లాగే ఉద్యోగాలకు పోయి పనులకు పోయి సాయంకాలానికి అలసిపోయి వచ్చి ఏ మైండ్ మీద ఉంటారు. అర్ధరాత్రి ఇప్పుడు చెప్పిన మంత్రాపు శక్తులో లేకపోతే మీ మెంటల్ టెన్షన్స్ అన్నీ కలిపి అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకు ఫోన్లు వచ్చేది ఎవరికి? మాస్టర్లకే. రోగం వస్తేనేమో డాక్టర్లకి, దెయ్యాలు పడితేనేమో మాస్టర్లకి. ఆ డాక్టర్ కాదనలేడు, మేము కాదనలేము. ఆడికేం ఫీజు ఇస్తారు, మాకేమో అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఎట్టయినా కానీ కుటుంబ సభ్యులు నిర్ధారించిన విషయం ఏంటంటే పాస్టర్ గారు ఏమి చేసైనా సరే ఒక్కసారి నువ్వు వాళ్ళ ఆయన ఆ అమ్మాయికి చూపి అన్నారు. నా వల్ల తేలదన్నా. తేలుద్దా? తేలదో, నా వల్ల తేలదో. సరే మంచిది అన్నారు. నన్ను వదిలిపెట్టారు, వెళ్ళిపోయారు. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మాంత్రికుడు వాళ్ళ ఆయన్ని చూపించాడు. ఇప్పుడు వాళ్ళకి ప్రభువు మీద విశ్వాసం ఉంటుందా, మాంత్రికుడి మీద విశ్వాసం ఉంటుందా? ఎందుకు? చూపించాడు కదా. రైట్. మాంత్రికుల దగ్గరికి విశ్వాసులు వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? నిజంగా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా జవాబు చెప్పండి. దీని మీద 1.5 గంట ప్రసంగం సిద్ధపడి వచ్చా. వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. ఎన్ని బాధలు వచ్చినా వెళ్ళకూడదా? ఎన్ని అప్పులైనా వెళ్ళకూడదా? సరే, మీ మాటకి గౌరవించి ద్వితీయోపదేశకాండంలో ఒక వాక్యం చదవమని అడుగుతాను. 18వ అధ్యాయం 18వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదవక, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయి నేర్చుకొనకూడదు. ఓకే. తన కుమారుడినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించి వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. చాలు, ఉండనీయాలా? ఉండనీయకూడదా? దేవుని సంఘంలో ఇటువంటి పనులు చేసేవాడిని ఉండనీయకూడదా? వాడు ఎంత గొప్పోడైనా ఉండనీయకూడదు, ఎంత మేధావైనా ఉండనీయకూడదు, ఎంత స్థితిమంతుడైనా ఉండనీయకూడదు. ప్రభు అయిన యేసు క్రీస్తు అని రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువుతో నిబంధన చేసుకున్న వాడే మందిరంలో ఉండాలి తప్ప వాడి ఆశలు తీర్చుకోవడానికి మాంత్రికులను ఆశ్రయించేవాడెవడు కూడా జీవము కలిగిన దేవుని సంఘములో ఉండటానికి వీలు లేదు. లేవియా కాండం చదవండి, 19వ అధ్యాయం 37వ వచనం. కర్ణపిశాచి గలవాన్నైనను పోవద్దు, సోదిగంట దగ్గరికైనను పోవద్దు, అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను నీ దేవుడనైనా యెహోవాను. ఇప్పుడు వెళితే ఏమవుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. వెళితే ఏమవుతుంది? అపవిత్రత. వెళితే ఏమవుతుంది?
అపవిత్రత. నువ్వు దయ్యముల దగ్గరికి వెళ్తావు, అపవిత్రుడు అవుతావు, దేవుని సంఘంలోనికి వస్తావు, బల్లారాధనలో పాలు పంపులు పొందుతావు. పౌలేమంటాడు? మీరు దేవుని బల్లలోది, ప్రభు బల్లలోది, దయ్యముల బల్లలోది పాలు పంపులు పొందడానికి వీలు లేదు. ఊరుకోండి పాస్టర్ గారు, మేము ఆత్మాభిషేకం కలిగిన వారము, పరిశుద్ధపరచబట్టకు ప్రతిష్ఠించుకున్న వారము, మేము పోతామని ఎలాగున అనుకుంటున్నామంటే నీకన్నా బలమైన ప్రతిష్ఠ కలిగిన వాడు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు అయిన కీషు అనే భాగ్యవంతుని కుమారుడు ఎవరు? సౌలు. ఏం చేశాడు? కర్ణ పిశాచి. అంటే ఎవరు? పిశాచే. కానీ ఆ పిశాచి దేనితో మాట్లాడుతుంది? మనకు దేంతో జవాబిస్తుంది? ఆహా, కర్ణ పిశాచి అంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కూడాను అయితే పాతాళానికి వెళ్ళిపోతాయి, దేవుని రక్షకునిగా అంగీకరించకపోతే. లేదనుకుంటే పరదేశ్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఒక్కసారి పోయిన వాళ్ళు బయటకు వస్తారా? రావటానికి అవకాశం లేదు. మరి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరైనా కర్ణపిశాచి కలిగిన వాళ్ళు, కర్ణపిశాచి మాంత్రిక విద్యను అభ్యసించే వాళ్ళు దాన్ని సాధన చేస్తున్నప్పుడు మీరు కానీ వెళ్ళినట్లయితే కర్ణపిశాచి ఆ సాధన చేసే మాంత్రికుడి దగ్గరకో మాంత్రికురాల దగ్గరకో వాళ్ళు అడ్డంగా పడుకొని ఈ చెవిని నేలకు ఆనించి కింద పాతాళంలో నుండి ఆ దెయ్యం వచ్చి, ఆ చనిపోయిన వాడి ఆత్మ వచ్చి వీళ్ళతో మాట్లాడుతుందని ఈ చెవులు భూమికి ఆనిస్తారు. ఆనించిన క్షణాన పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు రావు, పరదేశంలో ఉన్న ఆత్మలు రావు, మధ్యాకాశంలో తిరుగుతున్న దెయ్యాలున్నాయే, భ్రమపరచు ఆత్మలున్నాయని చెప్పానే, ఆ ఆత్మలు చచ్చిపోయిన వాడి రూపంలో వచ్చి ఈ మనుషుడితో మాట్లాడి ఆ వచ్చిన మనుషుడికి ఏదో ఒక జవాబునిచ్చి పంపిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఆ సహోదరి భర్తను చూసిందన్నానే, అది నిజముగా చనిపోయిన తర్వాత పాతాళంలోకి పోయిన భర్త తిరిగి వచ్చాడా? పరదేశంలోనికి పోయిన భర్త తిరిగి వస్తాడా? రాడు. చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. మరి కనపడిన భర్త ఎవరు అంటే ఒక దెయ్యం. కనబడిన భర్త ఎవరు? ఆ దెయ్యాన్ని రప్పించిన వాడు ఒక మాంత్రికుడు. ఆ కర్ణపిశాచి కలిగిన ఆ మాంత్రికురాల దగ్గరికి పోయిన వాడు కీషు అనే భాగ్యవంతుని కుమారుడైన సౌలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సౌలు మరణానికి కారణాలు ఎన్ని చెప్పండి? ఎందుకు హతమయ్యాడు సౌలు? కారణాలు చెప్పండి. ఇప్పుడు ఏమా? ఒకటి, యెహోవా యొద్ద విచారణ చేయడానికి అన్నదానికి ముందేం రాశాడు? దేవుని మాటకు లోబడకుండా అమాలేకుల అన్ని జంతువులను అందరినీ శేషం లేకుండా చంపమంటే ఈయన మిగిల్చుకున్నాడా లేదా? అది మొదటి తప్పు. అయితే రెండవ తప్పు ఏమిటడా? అభిషేకించబడినవాడు, సమూయేలు చేత అభిషేకించబడినవాడు, ప్రవక్తలలో ఉన్నాడా అన్నట్టుగా ప్రారంభంలో ప్రవచనాలు చెప్పినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. అటువంటి సౌలు ఆఖరికి దేని దగ్గరకు వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి, మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు. ఆ కారణం చేత సౌలు హతుడయ్యాడు. మీరు బాగా వినండి. ఇందాక దయ్యపు శక్తులు సంఘం మీదకి వచ్చి పనిచేసినాయి, అవునా? మొదటి పాఠంలో. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు దయ్యపు శక్తుల దగ్గరికి వెళ్తున్నారు, అవునా? రైట్. సొలొమోను కూడా ప్రారంభంలో దేవుని మందసాన్ని, దేవుని మందిరాన్ని బలంగా కట్టినవాడా కాదా? మరి కట్టినవాడు చివరికి భార్యల మాట విని ఇతర దేవతలకు ఎలాగున మొక్కినాడు? తాను నిలవబడి ఉన్నాను అనుకున్నవాడు పడిపోకుండా ఎప్పుడు జాగ్రత్త వహిస్తూ తన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. సంఘం మీద పనిచేసేటువంటి మాంత్రిక శక్తులు బాహ్య పోరాటం అయితే, సంఘం లోపల ఉండి నా దేవుడు నా కార్యాలు చేయడం లేదని దేవుడి మీద అలిగి మనసును గాయపరుచుకొని దేవుడి కంటే దుష్టుడే మేలు, దేవుడి కంటే మంత్రాలే మేలు, దేవుడి కంటే బయట ఉన్న లోకమే మేలు అనుకొని దేవునికి విరోధముగా నడుచుకుంటూ నీకు తెలియకుండా దయ్యముల దగ్గరకు, మాంత్రిక శక్తుల దగ్గరకు వెళుతున్నటువంటి కొందరితో ప్రభువు మాట్లాడాలని నిశ్చయంగా తీర్మానించుకున్నాడు గనక నేను చాలా అంశములు సిద్ధపడినను, ప్రభు ఇదే చెప్పమన్నాడు. ఇంకోటి అడుగుతాను,
రేపటిని గూర్చి తెలుసుకోవాలని ఆశ ఎవరికి ఉంటుంది? ప్రభు ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? చింతించకూడదు. దేని గురించి? రేపటిని గూర్చి చింతించవద్దు. ఎద్దునో ఆవునో తెచ్చుకున్నారు. ఇవాళ తిని పడుకొని నిద్రపోద్ది. నిద్రపోయేటప్పుడు అది రేపు నాకు పచ్చగడ్డి ఎట్టా అని ఆలోచించిద్దా? ఏమా? కోడిని పెంచుకుంటారు. కోడి రాత్రి పడుకోబోయే ముందు రేపు నాకు నూకలు ఎక్కడ దొరుకుతాయని ఆలోచించిద్దా? ఆలోచించదు. ఆఖరి కుక్కలను పెంచుకోండి. కుక్క ఎప్పుడైనా రేపు పొద్దున్న బిస్కెట్లు ఎట్టని ఆలోచించిద్దా? ఆలోచించదు. మరి ఆవుకు లేని బాధ, కోడికి లేని బాధ, కుక్కలు లేని బాధ నీకెందుకు వచ్చింది? ఏమా? లేచిన దగ్గర నుంచి ఇవాళ బతికి వాళ్ళ బతుకం మనం. రేపేమవుతుందో, రేపు ఏమవుతుందో. మీకు ప్రార్థన చేసేవాళ్ళ కన్నా, ప్రసంగాలు చెప్పేవాళ్ళ కన్నా, ఆరాధన చేసేవాళ్ళ కన్నా, ప్రవచనాలు చెప్పేవాళ్ళంటే మహా మోజా కాదా మీకు? ఏంటండి, అవునా కాదా? నాకు దేవుడు చెబుతున్నాడని ఎవడైనా ఒకడు వచ్చి మీకు ప్రవచనం చెప్పాడంటే అయ్యా మురిసిపోతావా? మురిసిపోవా? అవునా? ఎందుకు ప్రవక్తలకు అంత డిమాండు? ప్రార్థనా పరులకు లేని డిమాండ్ ప్రవక్తలకు ఎందుకు? ప్రసంగాలు చెప్పేవాళ్ళకి లేని డిమాండ్ ప్రవక్తలకు ఎందుకు? నేను ప్రవక్తల పరిచయం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ మీ ఆశ, మీ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది? రేపటి గురించి మనకి చెప్పేవాడే కావాలని కోరుకుంటావా లేదా? కోరుకుంటావు. అదే ప్రవచనం నీకు అనుకూలంగా వచ్చిందంటే అక్క ఎగిరి గంతేస్తావు. అవునా? నీకు వ్యతిరేకంగా వస్తే గొప్ప కూలబడిపోతావు. అవునా కాదా? అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వ్యతిరేకమైన ప్రవచనాలు చెబుతా. అనుకూలమైంది ఒక్కడే చెప్పను. ప్రభు నాకు ఇంతవరకు ఒక్కడు కూడా ఇవ్వలేదు కనుక. సరే, మందిరంలో నీకు రేపు గురించి తెలియట్లేదు, నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, పాస్టర్ గారి పరిచయని కూడా నువ్వు అవమానించేసావు, రేపటి గురించి తెలుసుకోవాలని ఆశ ఉంది. అప్పుడు ఏం చేస్తావు? మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే అక్కో మా ఇంటికి చేయి చూసేవాడు వచ్చాడు మొన్న అన్నారు. నీకు మనసు పీకుద్దా లేదా? జవాబులు చెప్పరు ఏంటండి? పీకుద్దా? రైట్, పీకుద్ది. అడ్డంగా ఒప్పుకంటే తలలో అన్యాయం అయిపోతారు. పీకుద్ది. ఏమని పీకుద్ది మనసు? ఒక్కసారి నా చెయ్యి చూపించుకుంటే నేను బాగుండు, ఎవరికి తెలియకుండా. అయ్యా, నేను ఇవన్నీ నిజంగా జరిగినాయి చెప్తున్నాను. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు గ్రహాలను బట్టి రేపు మా బిడ్డలకు ఎట్లాగా ఉంటుందో చెప్పవా అని అడిగారు. ఇప్పుడు చెప్పండి, మాంత్రిక శక్తులు మీ మీదకి వచ్చాయా? మీరు మాంత్రిక శక్తుల దగ్గరికి పోయారా? అవునా? బాగా వినండి. ప్రార్థన చేయడానికి, ప్రార్థించడానికి మనం మోకరించినప్పుడు దుష్టుడు వచ్చి మన దగ్గర వేసే పెద్ద అగ్నిబాణాల్లో ఇది ఒక బలమైన అగ్నిబాణం. ఏమిటో తెలుసా? చచ్చిపోయిన మీ ఆయనతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? చచ్చిపోయిన నీ కొడుకు మీద నీకు ప్రేమ లేదా? చచ్చిపోయిన మీ అమ్మా నాన్న మీద నీకు ప్రేమ లేదా? ఒక్కసారి నువ్వు మాట్లాడొచ్చుగా, ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేయొచ్చుగా. నువ్వు అంత పరిశుద్ధరాలువేగా, దేవుడు ఎందుకని జవాబీడు అని వచ్చి కూర్చొని ఊరక స్క్రూ తిప్పుతూ ఉండిద్ది. లేకపోతే రేపేం జరుగుతుందో మీ పాస్టర్ గారిని అడిగి చెప్పించుకోవా? రేపేం జరుగుతుందో మీ మందిరంలో ఉన్న వాళ్ళని అడిగి చెప్పించుకోవా అని ఊరక వచ్చి స్క్రూ తిప్పుతూ ఉంటుంది. నువ్వేం ప్రార్థన చేసి ప్రభువు దగ్గర ఆరాధనలో ఆత్మీయ ఆనందం పొందుకోవాలనుకుంటే ఇది వచ్చి స్క్రూ తిప్పుతూ ఉంటే నువ్వు స్క్రూ తిప్పడానికే అంగీకరిస్తావు తప్ప ప్రభువులు ఆనందించడానికి అంగీకరిస్తావా? ఏమా? అంగీకరించవు. నీ దగ్గరికి ఇప్పుడు మంత్రపు శక్తులు రావట్లేదు, నువ్వే మంత్రపు శక్తుల దగ్గరికి పోతూ ఉన్నావు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం చదువు ఒకసారి. 47వ అధ్యాయం 13వ వచనం ఏముంది? 13, 15 రెండు వచనాలు చదవమ్మా. నీ విస్తారమైన యోచనల వలన, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు, నీవు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. కింద 15వ వచనం ఏమన్నాడు? నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిదివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చెయ్యువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనను ఉండడు. ఉంటాడా? ఇంతకు మించి ఏం చెప్పమంటారు?
కావాలంటే ఇంకోటి ఒకటి చెబుతాను, చదువుకోండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. 10వ అధ్యాయం 1, 2 చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములు అభ్యసించకుడి. ఆకాశమందు ఒకబడు చిహ్నములకు జనములకు భయపడును, అయితే మీరు వాటికి భయపడవద్దు. వాటికి మీరు భయపడవద్దు. ఆకాశములో ఏర్పడినటువంటి నక్షత్రాల గుంపును చూసి మీరు భయపడవద్దు. హస్త సాముద్రిక లక్షణములను చూసి మీరు భయపడవద్దు. చిలక పస్తీలు జరుగుతున్న వాటిని చూసి మీరు భయపడవద్దు. మరి వీటన్నిటికీ భయపడకుండా మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అంటే, రేపటిని గూర్చిన చింత నీకు ఉన్నట్లయితే, నీవు నిజముగా మోకరించి ప్రార్థన చేయుటకు ఇష్టపడితే, పరలోకమందున్న తండ్రి నీకు నిశ్చయముగా జవాబునిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువు మీద ఆనుకొనకుండా వీటన్నిటినీ అభ్యసించి ఏమి సాధించగలుగుతావు నువ్వు? పాస్టర్ గారు, అసలు మా ప్రసంగం ఏంది వాడా, ఇవన్నీ ఎవడు చేస్తున్నాడని నువ్వు చెబుతున్నావు, ఎవరిని తిట్టడానికి వచ్చావు అని మీరు అనుకోవచ్చు. పైనవి 2 చేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువు చెప్పమన్నాడు కనుక చెప్తున్నాను. ఆఖరిది ఇంకొకటి ఉంది, అది మాత్రం మీరు అందరూ చేస్తారు. అదొకటి చెప్పి ముగిస్తాను. చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఈ మాంత్రిక విద్య మీరు బాగా అభ్యసిస్తారు. 15వ అధ్యాయం చెప్పొచ్చుగా రిఫరెన్సు. పాస్టర్ గారు నోరు తెరిస్తే పేగులు లెక్కేస్తాం అన్నట్టుగా చూస్తారే. రిఫరెన్స్ చెప్పండి, నేనేం చెప్పబోతున్నాను ఇప్పుడు. అమ్మా 22, 23 చదవండి. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. చాలు. ఇప్పుడు మనకు అవసరమైన మంత్రం ఇది. ఏమిటది? సోది చెబుతామంటే మనం సంఘంలో ఏం సోది చెబుతాం? ఇందాక పూతోను దెయ్యం పట్టిన పిల్ల ఏం చెప్పింది? సోది చెప్పిందా? ఎట్ట చెప్పింది? ఆ పిల్లకి దెయ్యం పట్టిందా? దెయ్యం ఎట్టా పట్టింది? వాడెవడో మంత్రం వేశాడా? మంత్రం వేస్తే దెయ్యం పట్టింది, దెయ్యం పడితే సోది చెప్పింది, సోది చెప్పిన కారణాన మాంత్రికురాలు అయింది. అవునా? అంటే ఇప్పుడు చెప్పండి, సోది చెప్పేవాళ్ళు మాంత్రికులా, దేవుని బిడ్డలా? రైట్, ఓకేనా? కావాలంటే ఇంగ్లీష్లో చదువుకోండి. విచ్ క్రాఫ్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో సోది చెప్పుడు అనే మాట. రెబెలియన్ ఈజ్ ఈక్వల్ టు విచ్ క్రాఫ్ట్. టర్నింగ్ అగైన్స్ట్ టు ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు విచ్ క్రాఫ్ట్. తిరుగుబాటు దేంతో సమానం? మాంత్రిక విద్యతో సమానం అని చెప్పాలి. దేంతో? మాంత్రిక విద్య. అంటే ఇప్పుడు మందిరంలో తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఏ విద్య అభ్యసించిన వాళ్ళు? మాంత్రిక విద్య అభ్యసించిన వాళ్ళ, మహోన్నతుని విద్య అభ్యసించిన వాళ్ళ? మహోన్నతుని విద్య కావాలని కోరుకున్నది ఎవరు? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు కనుక నేను పశుప్రాయుడు నేను పలికినది ఎవరు? ఆగూరు ప్రవక్త. అంతేనా? వీళ్ళు దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, వీళ్ళు మహోన్నతుని విద్య అభ్యసించిన వాళ్ళు కాదు. మరి ఏ విద్యను అభ్యసిస్తూ ఉన్నవాళ్ళు? హలో, ఏ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు? మాంత్రిక విద్య. పాస్టర్ గారు, మేము మందిరంలో ముగ్గులు వేసామా, ముగ్గుల మీద కూర్చున్నామా, ఇందాక చెప్పినట్టుగా కాళ్ళకు కడియాలు పెట్టుకొని చెవులకు గాజులు వేసుకొని ఊగామా? నువ్వేంది మమ్మల్ని మంత్రగాళ్ళు అంటావు? నేను అంటున్న డెఫినేషన్ కాదు. ఇట్స్ నాట్ మై ఓన్ డెఫినేషన్, ఇట్స్ ద డెఫినేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ శామ్యూయల్. అవునా కాదా? తిరుగుబాటు చేయుట, సోది చెప్పుడు అనే మాట దేవుని ప్రవక్త అయిన సమూయేలు ద్వారాగా పలికించాడు. సో ద డెఫినేషన్ బిలాంగ్స్ టు గాడ్, నాట్ ఆఫ్ మీ. సో ఇప్పుడు చెప్పండి, తిరుగుబాటు చేసే ప్రతి ఒక్కడు కూడాను మాంత్రిక విద్య అభ్యసిస్తున్నవాడా కాదా? హలో, అభ్యసిస్తున్నవాడే. నా ప్రశ్నలు చెప్పండి, జవాబు చెప్పండి. అసలు మాంత్రిక విద్య అనే తిరుగుబాటు ఎట్ట మొదలైద్ది సంఘంలో?
సంఘంలో తెలిసి కానీ తెలియక కానీ పాస్టర్ గారి మూలానో సాటి విశ్వాసుల మూలానో మన మనసుకు చిన్న గాయం అయితే చాలు, ఆ గాయానికి మందు వేయకపోతే, ఆ గాయం మానకపోతే, ఆ గాయం కొరుకుడు పుండులాగా పెరిగి 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 సంఘంలో నేను చిన్న చూపు చూడబడుతున్నాను అనేటువంటి ఒక బలమైన నమ్మిక సాతాను చేత నీ హృదయంలో స్థిరపడితే అప్పటి నుండి నువ్వు నీకు తెలియకుండానే తిరుగుబాటు అనే మాంత్రిక విద్యను అభ్యాసన చేస్తున్న విశ్వాసి అవుతావు. మనిషి అన్నాక మాట పట్టింపులు ముఖబిందాలు వస్తాయా రావా? ఇంట్లో మీ ఆయన నువ్వు ఎప్పుడు పోట్లాడుకోలేదా? నీ బిడ్డలు నీకు ఎప్పుడు కూడా నువ్వు తగువులాడుకోలేదా? చుట్టుపక్కల వాళ్ళతో నీకు తగువులు లేవా? అయిన వాళ్ళందరితో ఉన్నాయిగా. మరి మందిరంలో జీవము కలిగిన దేవుని సంఘంలో పొరపచ్చాలు, మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వస్తాయా రావా? వస్తాయా? మరి వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా వాటిని జయించాల్సిన బాధ్యత ఎవరిది బిడ్డ? ఎవరిది? ఎవరిది? గాయపరచబడిన వాడిదే. నాలుక మీద గాయమైతే తొందరగా మానిపోతుంది, కానీ నాలుక వలన గాయమైతే తొందరగా మానదు. నాలుక వలనైన గాయాలు హృదయాన్ని రంపపు కోత కోస్తూ ఉంటే రాత్రులు నిద్రపోతామా? అట్లాంటి టైంలో దుష్టుడు వస్తాడు. నువ్వు సంఘానికి ఎంత చేసావు, పాస్టర్ గారికి ఎంత చేసావు, ఎట్టా భుజం కాసావు, ఇవాళ ఆయన నీకు ఎట్టా అన్యాయం చేయదలిచాడు అని మొదలు పెడతాడు. అవునా? అయ్యి బాబోయ్ నిజమే కదా అని తెల్లారి పొద్దున్నే నీలో మాంత్రిక విద్య అభ్యసించాలని ఆలోచన కలుగుద్ది. అయితే ఎవరంట ఈ మాంత్రిక విద్య అనే తిరుగుబాటు అభ్యాసం చేస్తున్న వాళ్ళంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. ఒకసారి వెలిగించబడ్డావు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయములో దేవుని కుమారులు. వీళ్ళెవరు తప్పిపోయిన వాళ్ళు? విశ్వాసులా అవిశ్వాసులా? విశ్వాసులే. విశ్వాసుల్లో కూడా ఏ రకమైన విశ్వాసులు? వెలిగించబడ్డారు, రుచి చూశారు, పాలివారయ్యారు, అనుభవించారు. ఇన్ని ఆధ్యాత్మికమైన పరిపక్వత కలిగిన జీవన విధానములలో గుండా నడిచిన వీరు తప్పిపోయారట. ఏమయ్యారు? తప్పిపోయారంటే తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని సంఘం మీద, దైవజనుడి మీద వీళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మీకు బైబిల్ గ్రంథంలో తిరుగుబాటు చేసిన ఇద్దరిని చూపి నా వాక్యం ముగించేస్తాను. వినటానికి ఇష్టపడే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తున్నారా, మొహమాటానికి చెప్తున్నారా? నిజంగానే చెప్తే ఇంకో గంట చెప్తాను. అంగీకారమేనా? ఓపండి, ఇట్టాగో ఓపండి అక్క. ఓపటాలు బాగా అలవాటుగా మీకు. వింటారా? అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో గారడీ వాడైన సీమోను అనున్నాడా? చెప్పండి. ఈ గారడీ వాడైన సీమోను రక్షించబడ్డాడా, రక్షించబడలేదా? గారడీ వాడైన సీమోను రక్షించబడ్డాడా, రక్షించబడలేదా? రక్షించబడ్డాడా, రక్షించబడలేదా? మీకు రిఫరెన్స్ చెబితే కానీ అర్థం కాదు. అమ్మా అక్క బాగా చదువు అక్క. 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అతనికి సువార్త పరిచర్య చేసి అతనిని రక్షణలోనికి నడిపించిన వ్యక్తి ఫిలిప్పు. అవునా? 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదివితే అర్థమవుతుంది. ఫిలిప్పు సువార్త పరిచర్య చేస్తే ఆ సువార్త పరిచర్యలో పట్టబడిన వాడు సీమోను. ఇంతకు ముందు ఏం చేసేవాడు? గారడీ అంటే ఏమిటి? మళ్ళీ మాంత్రిక విద్య. ఈ మాంత్రిక విద్య చేస్తున్నప్పుడు జనులందరూ కూడాను అతన్ని చూసి ఎవరో గొప్పోడు అంటే తనకేం ఫీలింగ్ కలిగింది? 9వ వచనం ప్రకారం తానెవడో ఒక గొప్పవాడిని అనుకొనుచు ఏమైపోయాడు? గొప్పోడు అనుకుంటున్నాడు. ఎప్పుడు? మాంత్రిక విద్య చేస్తున్నప్పుడు అతడు గొప్పోడని ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయిన తర్వాత రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత 17వ వచనంలో పేతురు యోహాను చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు అతను ఏం కోరుకున్నాడు?
అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచిన వాడై వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఏం పెట్టాడు? క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈ ద్రవ్యం నీకు ఎక్కడిదిరయ్యా సీమోనా? ఎట్ట సంపాదించావు? చెట్లు నరికావా? రాళ్ళు మూసావా? కొండ పనులకు వెళ్ళావా? మొక్కలు నాటావా? మరి నీకు ఎట్టొచ్చినాయి డబ్బులు? గారడీ చేస్తే వచ్చిన డబ్బులు. ఏ డబ్బులు? మాంత్రిక విద్యను అభ్యసిస్తే వచ్చిన డబ్బులు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఏడబెట్టావు? డబ్బులు దైవజనుల దగ్గర పెట్టావు. పెట్టి ఏం కోరుకుంటున్నావు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కోరుకున్నావు. నీ డబ్బు ఎక్కడిది? మాంత్రిక డబ్బు. ఎక్కడ పెట్టావు? దైవజనుల దగ్గర. ఏం కోరుకుంటున్నావు? పరిశుద్ధాత్మ. అంటే దేన్ని కొనాలని చూస్తున్నావు? మాంత్రిక విద్యల డబ్బులతో పరిశుద్ధాత్మను కొనాలని చూస్తున్నావు. ఏమిరా నువ్వు? కొంతమంది సంఘంలో తెగ కానుకలు ఇచ్చేస్తారు, లక్షలు ఇస్తాడు. తర్వాత తెలిసి ఎన్ని లంచాలు తీసుకొని వస్తున్నాడని. లంచాలు తీసుకొని లక్షలు కానుకలు ఇచ్చేవాడు మాంత్రిక విద్య అభ్యసిస్తున్నట్టే కాదా? ఏమా, మొన్న తల్లి కూతుళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చారు నా దగ్గరికి. పాస్టర్ గారు 10,000 రూపాయలు కానుక తీసుకో అన్నారు. నాకు ఒక అలవాటు ఏంటంటే, ఎందుకు ఇస్తున్నావు, యాడ్ నుంచి తెచ్చిస్తున్నావు అని అడగడం అలవాటు. ఎందుకంటే నా విశ్వాసులు ఆర్థిక స్తోమతలని నాకు బాగా తెలుసు. వాళ్ళు చెప్పలేదు. తర్వాత ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే, తల్లి కూతురు ఇద్దరు కలిసి సినిమా బాటికి డ్యాన్స్ చేసి రీల్స్ చేస్తే ఆ రీల్స్ వల్ల డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో దశం భాగం తీసుకొచ్చి నా మొహం వేస్తున్నారు. అక్కలారో అన్యాయమైన పద్ధత చెప్పండి. అన్యాయమేనా? మరి అన్యాయంగా సంపాదించిన సొమ్ములు, అక్రమంగా సంపాదించిన సొమ్ములు, కలుషితమైన చేతులతో, అపవిత్రమైన పెదవులతో సంపాదించిన సొమ్ములు నువ్వు తీసుకొచ్చి పరిశుద్ధమైన దేవుని మందిరంలో కానుకేసి, దేవుడా నన్ను, నా వ్యాపారాన్ని, నేను చేస్తున్న నా చీకటి పనులను నువ్వు ఆశీర్వదించు అని అడిగితే అది నీకు న్యాయమైన కోరిక, అన్యాయమైన కోరిక? అన్యాయమైన కోరికే. సగం కానుకలన్నీ అన్యాయమే. కానుకల విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటే కానుకలు తీసి లెక్కేసేటప్పుడు ప్రార్థన చేయాలో పాస్టర్ గారు ప్రార్థన చేయాలా? 10 రూపాయల నోటు దగ్గర కలవరం పుట్టిందంటే ఆ నోటు పక్కన పెట్టేస్తాను. న్యాయంగా సంపాదించే సొమ్ముతో, కష్టార్జితముతో ఒక సంఘం నిజముగా కట్టబడుతుంది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎంత వచ్చినా కొన్ని సంఘాల్లో కలవరమే ఉంటుంది. ఎందుకంటే ఆ సొమ్ము దేవుని పని కోసం వచ్చింది, కానీ అందులో దోషం నిలిచి ఉంది. మాంత్రిక విద్యను అభ్యసించి, నీ చెడుతనమంతా చూపించి, నీ మేధావితనం అంతా చూపించి, రియల్ ఎస్టేట్లో అబద్ధాలాడి, దొంగతనాలు చేసి, నాశనాలు చేసి, కొంపలు కూల్చి, 2-3 రిజిస్ట్రేషన్లు చేసి, దాని మీద వచ్చిన కమిషన్ తీసుకొచ్చి మందిలో ఇంత మూట పెడతావా? నువ్వు ఇచ్చే కానుక కన్నా నీ కానుక వెనుకలున్న హృదయాన్ని చూచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సరే, ఇంతకీ మంచిదే. వచ్చాడు, డబ్బులు పెట్టాడు, అడిగితే పెద్ద ఆయన కోప్పడ్డాడు. ఎవరు కోప్పడ్డారు? అమ్మా, పేతురు కోప్పడ్డాడు. ఎవరి మీద కోప్పడ్డాడు? సీమోను మీద కోప్పడుతూ ఏమన్నాడు చదవండి. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టుగా నాకు కనబడుతున్నదని చెప్పాను. బిడలారా, అక్కడ 23వ వచనంలో దుష్టత్వం అనే మాట దగ్గర 3 అని అంకేసి కిందే వ్రాశాడు. ఇప్పుడు అది మనకు కావాల్సిన పాయింట్. చేదైన పైత్యం అంటే ఏంటి? పైత్యం అంటే ఏంటి? పేతురు అతను తిడతా ఏమంటున్నాడంటే, సీమోను తిడతా, బాయ్ నీలో నాకు దుష్టత్వం కనపడుతుంది. నీలో నాకేం కనపడుతుంది? దుష్టత్వం అన్న దగ్గర అసలు ఒరిజినల్ వర్డ్ ఏంటి? నీలో నాకు చేదైన పైత్యం కనపడుతుంది అన్నాడు. ఈ పైత్యం ఏంటి? మీలో మాంసాహారం ఇష్టపడిన వాళ్ళు ఎవరు? మాంసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు?
మరి మాంసం తినేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. బాగా కొవ్వు ఏ మాసానికి ఉండిద్ది? కొవ్వు 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 మటన్కి ఉండిద్దా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు నువ్వు కొవ్వు తింటావా? అరే కండ పట్టిందంటే కొవ్వు పట్టిందని రయ్య అర్థం. కండలు కావాలా మునుసులు కావాలంటే ఏం కోరుకుంటారు మీరు? ఏనా ఎముకలు కావాలా కండలు కావాలంటే ఏం కోరుకుంటారు? కండలే కావాలి. కోరుకున్నారు, వండుకున్నారు, తిన్నారు. ఇక్కడ దాకా తింటారు. ఇక్కడ దాకా మీ పని. ఈ కిందకి ఏమైనా ఉందా? ఏం లేదు కదక్క. ఇక్కడ దాకా తిన్న తర్వాత ఏమైద్ది? తిన్నాక అరిగిద్దా? నేరుగా అరిగిపోయిందా? ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత పేగుల్లోకి వెళ్ళాక ఈ కండని, హార్డ్గా ఉండేటువంటి కండని అన్నం అరిగించాలి అంటే కాలేయం, లివర్ ఇక్కడ ఉండిద్దే. ఈ కాలేయం కింద ఏముంది చెప్పండి, ఏదో చదువుతున్నారుగా. కాలేయం కింద గాల్ బ్లాడర్ అని ఉంటుంది, తెలుసా? పిత్తాశయం అంటారు. ఈ పిత్తాశయంలో ఏముండిద్ది? ఏముండిద్ది? పిత్తాశయంలో పైత్యం ఉండిద్ది, పైత్యరసం అంటారు. ఈ పైత్యరసం అనేది ఇక్కడ నుంచి పైకి వచ్చి పేగులో గుండా నువ్వు తిన్న ఆహారాన్ని కానీ చిన్న 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 ముక్కలుగా నుజ్జుగా చేసి కిందకి పంపిస్తేనే నీ మాంసం అరిగిద్ది, లేకపోతే అరగదు. దాన్నే మీకు అర్థమయ్యే భాషలో పైత్యం అంటారు. ఎప్పుడన్నా బ్రష్ చేసుకున్నప్పుడు పసర పడిందా? ఏందది? ఏమో ఎవడికి తెలుసు? తింటమే ఎవడికి తెలుసు? ఆ పసర అదే. అయితే కొంచెం ఒగరగా ఉండిద్ది రుచి, అంతేనది. మీరు దీనికే ఇట్ట అనుకుంటున్నారు, చాలా రుచులు చెబుతాను నేను. ఇందాక కప్పల నోట్లోంచి వచ్చినాయి, కప్పల సబ్జెక్ట్ ఉందే. దెయ్యాలకి నోట్లోంచి కప్పలు వచ్చినాయి, మీకు నోట్లోంచి ఏమొచ్చిందని ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏమొచ్చింది మీ నోట్లో నుంచి? అదే కాదక్క, అది కాదక్క. సబ్జెక్టివ్ నేను వేరే డైరెక్షన్లో వెళ్తున్నాను. లేకపోతే ఇందాక కప్పల నోట్లోంచి ఏమొచ్చింది, విశ్వాసం నోట్లోంచి ఏమొస్తుంది అని చెప్పి పెద్ద సబ్జెక్ట్ ఉంది. అవి వచ్చేయని రకరకాల రుచులు ఉంటాయి. ఇప్పుడు ఈ పసరకి ఒగరు రుచి ఉండిద్ది. అయితే ఇదే పసరు కానీ చేదైందనుకో, ఈ చేదైన పసరు కానీ పైకి వచ్చిందనుకో, నీకు అన్నం అరగదు. అన్నం అరగకపోతే అజీర్తి, అక్కడి నుంచి దాన్ని నిర్లక్ష్యం చేసామనుకో, అది లివర్ ప్రాబ్లం కింద, సిరోసిస్ కింద మారిపోతుంది. ఇప్పుడు చేదైన పైత్యం మనిషికి ఆరోగ్యానికి హానికరమా మేలుకరమా? నేను చెప్పిన పాఠం అర్థం కాలేదా? చేదైన పైత్యం మనిషికి హానికరం, అంతేనా? రైట్ రైట్. ఇప్పుడు గారడీవాడైన సీమోన్లో పేతురుకేం కనపడింది? చేదైన పైత్యం కనపడింది. అంటే నీ ఆత్మలో కొవ్వు పట్టినట్టుగా కొన్ని చెడిపోయిన లక్షణాలు వస్తూ ఉంటాయి. మందిరంలోకి వచ్చిన తర్వాత, వచ్చిన దగ్గర నుండి, నేను మందిరంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను చచ్చిపోయేదాకా ఒక్క తప్పు కూడా చేయలేదని సాక్ష్యం ఇచ్చి ఏ భక్తుడు ఆయన చనిపోతాడా? కొంతమంది గయ్యాలి కాపరాలు చేసే ఆడవాళ్ళు ఉంటారే, నేను మా అత్తగారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా కోడలు వచ్చేదాకా ఒక్క తప్పు చేసేనేమో, నువ్వు ఒక్కసారి నిరూపించు అని నా మీద సవాల్ చేస్తారు. అవన్నీ దొంగ సవాళ్లే, అవునా కాదా? ఏంది అట చూస్తారు కాదా? అంతే. అట్టాగే ఒక్క విశ్వాసి కూడా మందిరంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను చచ్చిపోయేదాకా ఒక్క పాపం కూడా చేయలేదు అని చెప్పు చూద్దాం. చెప్పలేవు. ఎందుకని? చేదైన పైత్యం నీలో ఉంచి నీకు పట్టిన చెడుతనాన్ని ఇంకా చెడుగా పెంచిన దుష్టుడు దానికి మంచిగా సిద్ధం చేశాడు. ఇప్పుడు బాగా వచ్చిన ఈ పాపాలన్నీ కూడా అబ్జార్బ్ అయిపోవాలంటే ఈ పైత్యరసం బాగుండాలి, ఆత్మీయమైన పైత్యరసం బాగుండాలి. ఒకవేళ నీ పైత్యరసం ఆత్మీయంగా చేదైపోయిందనుకో, నీ కడుపులో చేదుందనుకో, అప్పుడు నీ మీదకు వచ్చినటువంటి దుష్టుని తలంపులు వర్ధిల్లుతాయా నశిస్తాయా? వర్ధిల్లుతాయి. పాఠం బాగా వినాలి. కడుపులో పైత్యరసం ఉంది, నీ ఆత్మ కడుపులో నీకు దుష్ట తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులు నశించిపోవాలంటే నీ పైత్యరసం బాగుండాలి. నీ పైత్యరసం ఎట్టుండాలి?
బాగుండాలి. ఒకవేళ నీ పైత్యరసం చేదైపోతే నీకొచ్చే ఈ చెడు తలంపులన్నీ కూడా ఏమవుతాయి? వర్ధిల్లుతాయి. వర్ధిల్లే కొద్దీ నీలో తిరుగుబాటు స్వభావం పెరుగుద్ది. ఇంతకే మీకు విషయం చెప్పనా? ఈ గారడీ వాడిని సీమోను అప్పుడే రక్షణ పొందినవాడు, కొత్తగా సంఘంలో చేరిన విశ్వాసి. కానీ సంఘంలో చేరగానే ఏ వరం కోరుకుంటున్నాడు? ఏమా? పరిశుద్ధాత్మ వరం కోరుకుంటున్నాడా లేదా? గొప్పోడిని అనిపించుకోవడానికి, చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఇవాళ సంఘాల్లో కూడా విశ్వాసులుగా వచ్చిన 2వ వారం నుంచి పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? పరిచయం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? బాప్తిసం పొందిన 2వ వారం నుంచి మాకు పార్టీ లేదని అలిగే వాళ్ళు ఉన్నారా లేదా? ఏంటండి మాట్లాడరు? ఉన్నారుగా. అంటే ఇప్పుడు నీ పైత్యరసం చేదైందా కాదా? చేదే బిడ్డ. నువ్వు ఒప్పుకోపోయిన నీలో చెడిపోయిన పైత్యరసం ఉంది. అది దేనికి దారి తీసింది? తిరుగుబాటుకి. ఈ తిరుగుబాటు దేనికి సాదృశ్యం? మాంత్రిక విద్యకు సాదృశ్యం. ఇప్పుడు నువ్వు మాంత్రిక విద్యలో పాల్గొన్నవాడివా కాదా? రక్షణ పొంది పాల్గొన్నవాడివి, వెలిగించబడి పాల్గొన్నవాడివి, పరిశుద్ధాత్మ వరములను కలిగి పాల్గొన్నవాడివి, దేవుని వాక్యాన్ని అనుభవించి రాబో యుగ సంబంధమైన మహిమను రుచి చూచి నువ్వు మాంత్రిక విద్య అభ్యసిస్తున్న మాంత్రికుడివి, మాంత్రికురాలివి. ఇంకొక మాట చెప్తాను. 3వ యోహాను పత్రికలో దేమేత్రి అని ఒకడు ఉంటాడు, దియోత్రెఫ్ అని ఇంకోడు ఉంటాడు. చూడండి, వాళ్ళిద్దరిలో ఎవరు చెడిపోయిన వాళ్ళు? రైట్. ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ప్రధానత్వం కోరుకుంటున్నాడు. దియోత్రెఫే అనేవాడు మమ్మును అంగీకరించట్లేదు. ఎవరిని? అపోస్తలుడైన యోహానుని అంగీకరించట్లేదు. యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం 5 రాశాడు. ప్రేమ అనే పేరు కలిగిన అపోస్తలుడు కదా. మరి ఇంతటి బలమైన అపోస్తలుడిని అంగీకరించకుండా ప్రధానత్వం కోరుకుంటున్న వాడెవడు? దియోత్రెఫే. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరిని గూర్చి? యోహాను గురించి. యోహాను సాధారణమైన వాడా, అసాధారణమైన వాడా? అసాధారణమైన యోహాను గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుతూ సంఘములోని వారిని వెలివేస్తున్నాడు. ఇప్పుడు ఇతను తెచ్చిన చీడ దేనికి పట్టింది? ఏమా? సంఘానికైనా? ఇప్పుడు సంఘంలో నాది పెత్తనం. ఈ పెత్తనానికి ఎదురు తిరిగితే ఎవరినైనా కానీ నేను నా నోటి వాక్కులతో, మాటలతో నాశనం చేయగలుగుతాను. కొంతమంది విశ్వాసులకి, సంఘ పెద్దలకి ఉండే చెడిపోయిన లక్షణం ఏంటో తెలుసా? సంఘాన్ని నిలబెట్టేది మేమే, అవసరమైతే పడగొట్టేది కూడా మేమే. పాస్టర్ గారిని నిలబెట్టేది మేమే, అవసరమైతే చెడగొట్టేది కూడా మేమే. తన మాటలన్నీ విని విశ్వాసులందరూ కూడా ఈ దియోత్రెఫే పక్షాన్ని చేరుతున్నారట. ఎవరు? దేమేత్రియా, దియోత్రెఫియా? దియోత్రెఫ్ పక్షాన్ని చేరుతున్నారట అందరూ కూడా. ఇతని వాదనే సరిగా అనిపిస్తుంది. సంఘంలో మెజారిటీ ఇతని వైపే వెళ్ళిపోయారు. యోహాను వైపు ఎవరు కూడా లేరు. యోహాను వైపు ఎవరు కూడా లేరు. ఆ కారణం చేత యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు నుంచి నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు కదా. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు, పచ్చిపుళ్ళు అయి ఉన్నాయి కదా. అవి మెత్తన చేయబడలేదు, తైలము వేయలేదు, పిండబడలేదు, కట్టబడలేదు. ఎందుకంటే వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇందాక గారడీ సీమోను విషయంలో చేదైన పైత్యం కనపడితే, ఇప్పుడు దియోత్రెఫే విషయంలో అతడు తిరుగుబాటు చేయడం వల్ల సంఘాన్ని గెలిచాను అనుకుంటున్నాడు. కానీ అతనికి దేవుడు దెబ్బ కొట్టాడు. దెబ్బను గురించి ఆలోచించడం లేదు కనుక దెబ్బ గాయమైంది. గాయం మాన్చుకోవడానికి ట్రై చేయలేదు కనుక ఆ దెబ్బ పచ్చిపుండి అయిపోయింది. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అతనికి స్వస్థత లేనే లేదు. ఇదే అధ్యాయులు అంటాడు, మీ చేతులకు రక్తం అయిందయ్యా అంటాడు. ఎవడి రక్తం అది? ఆ అరికాలు మొదలుకు నడినెత్తి వరకు గాయాలు, దెబ్బలు, పచ్చిపుళ్ళు అయితే ఆ రక్తాన్ని చేతులతో పట్టుకొని ఆ రక్తపు చేతులతోనే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియులారు. రాత్రి పాఠం ఏమిటంటే, మాంత్రిక శక్తులు సంఘం మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు దేవుని ఆత్మ నడిపింపగలిగిన వాడవైతే, వాక్యం అనే ఖడ్గమును చేతబట్టుకొని యేసు రక్తము చేత ప్రోక్షణలో నిలిచిన వాడవైతే, మాంత్రిక శక్తులకు నీ మీద విజయం లేకుండా దేవుడిని నిశ్చయముగా ఆశీర్వదించి నడిపిస్తాడు. అది ఒక పాఠం అయితే, 2వ పాఠం బిడ్డలారా, నువ్వెప్పుడు కూడా మాంత్రిక శక్తుల జోలికి పోకూడదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో
మొదటిగా నువ్వెప్పుడు కూడాను శకునములు చూపించుకోవడానికి పోకూడదు. రేపటిని గూర్చి ఆలోచించి మాంత్రిక విద్యలు కలిగిన వాళ్ళ దగ్గరికి పోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని మందిరంలో ఎదురు తిరిగే స్వభావం, తిరుగుబాటు స్వభావం కలిగి ఉండకూడదు. పాఠం ఏంటంటే, చేదైనది కుండలో ఉన్నప్పుడు ఎలీషా పిండి వేసి చేదును రుచిగా మార్చివేశాడు. నీలో తిరుగుబాటు అనే చేదు ఉన్నప్పుడు యేసు అనేటువంటి పిండి మెత్తన చేయబడి రొట్టె ద్రాక్షరసంలో చేతులు వేస్తున్నప్పుడు ఈ చేదైన పైత్యం కాస్త పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన హితబోధ అనుభవంలోనికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను విధేయతలోనికి నడిపించి ఆశీర్వదిస్తాడు. గాయాల పాలైపోయి, దెబ్బల పాలైపోయి, పచ్చిపళ్ళు పాలైపోయి, షీము, నెత్తురు, రసిక, కారతో ఉంటే నిన్నెవడు పట్టించుకోకపోతే మంచి సమరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నీ గాయాలకు తైలం పోసి కట్టుకట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొళ్ళ వారి ఇంటి దగ్గర దిగబెట్టి మరలా నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. ఈ రాత్రి అదే సువార్త. నేను మాంత్రిక విద్యలు చేయడం లేదు కదా పాస్టర్ గారు అంటే, తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అనే పాపముతో సమానం. అందరూ లేచి నిలవబడండి. మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని 107వ కీర్తనలోనికి రండి. 107వ కీర్తనలోనికి రండి. అందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. 107వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు నాతో పాటు చదవండి. 9వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించి పలకండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. ప్రార్థించేదానికి మనస్సు కలిగి తిరుగుబాటు మానుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఈ కట్లు తెంపివేసి నిశ్చయమైన విమోచన విజయమును అనుగ్రహించునుగాక. తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాల పాటు దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నాలో ఏదైనా చేదైన పైత్యం ఉందేమో, చేదైన వేరు ఉందేమో, నేను చేసిన తిరుగుబాటు వల్ల నువ్వు దెబ్బలు కొడుతుంటే తెలుసుకోలేక ఆ దెబ్బలన్నీ గాయాలుగా మారిపోయి, ఆ గాయాలన్నీ కూడాను వైద్యం చేయక పచ్చిపుళ్ళుగా మారిపోయి నా ఒళ్ళంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తముతో, చీముతో, నెత్తురుతో కారిపోతూ ఉంటే ఇంకను గ్రహించలేని స్థితిలో నేనున్నాను గనక ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఆ మాంత్రిక విద్య నుంచి నాకు విడుదల దయచేయమని అడుగుడు ఇష్టపడినట్లయితే ప్రభువు నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను దర్శించి నిశ్చయముగా దర్శించి ఆయన నీకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. సున్నము కొట్టిన సమాధిలోన కుళ్ళిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలోన కుళ్ళిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటై
నా దోష పాపము తెలిసేయున్నది దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా జ్ఞానము నన్ను చెరిపినది దేవా, నా జ్ఞానము నన్ను చెరిపినది, నా ధనము నన్ను చెరిపినది దేవా, నా ధనము నన్ను చెరిపినది, నా అందము నన్ను చెరిపినది దేవా, నా అందము నన్ను చెరిపినది, నా దోష పాపము తెలిసేయున్నది దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, హిస్సోపుతో కడుగుము దేవా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, నీ కరుణాపీఠమునొద్దకు కృపాసనమునొద్దకు యేసు రక్తమును చేతబట్టుకుని ధైర్యముగా వచ్చి సంఘము నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో నాయనా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతూ ఉండగా ఇది నరుని మాట కాక సర్వలోకనాథుడకు దేవుని మాట అని అంగీకరించిన ప్రతి ఒక్కరి హృదయములలో ఈ రాత్రి మొదలుకొని నీ నెమ్మది నిమ్మలత్వము నిశ్చయముగా నిలిచి ఉండునుగాక. ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని రక్షణ ఆనందములో ఎదుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. కృప వెంబడి కృపను అనుభవిస్తూ దేవా, మహిమ నుండి అధిక మహిమలోనికి వస్తూ ప్రభువా, ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ నాయన, వాక్య ధ్యానములో ఎదుగుతూ దేవా, పరిశుద్ధమైన ప్రవర్తన కాపాడుకొనుచు ప్రభువా, విశ్వాసములో బలశూరులుగా నిలవబట్టుకి సంఘమునకు మీరు సహాయము దయచేయండి. నీ ఎదుట నీతిమంతులుగా, నిందారహితులుగా, కృప పొందిన వారిగా, బలా నమ్మకమైన మంచి దాసుడనే పెప్పు మహిమ పొందుకునే కృపను దయచేసి గొర్రెపిల్ల జీవ గ్రంథములో వీరి పేరు నిలిచి ఉండగా ఎవరు సమీపింపరాని తేజస్సులో వారి కొరకు నీవు నియమించినటువంటి ఆ దైవికమైన ఆశీర్వాదాన్ని వీరికి దయచేయమని మనవి చేస్తూ ఉన్నాము నాయన. బాధలలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి, దీర్ఘాయుష్మంతులుగా దీవించండి, వారికి నీ ప్రశాంతతను, క్షేమమును దయచేయండి. ప్రభువా, ఈ బిడ్డల మీద పని చేయవాలని ప్రయత్నిస్తున్న ప్రతి విధములైన దుష్టుని కార్యముల నుండి, శత్రువు క్రియల నుండి, అంధకార చీకటి సంబంధ శక్తుల ప్రభావముల నుండి, నరుల విషపు చూపుల నుండి యేసు పరిశుద్ధ నామములో విడుదల ప్రకటిస్తూ ఉండగా అపవాదినికి సంఘం పైన, ఈ సేవ పైన ఎట్టి అధికారములు లేదని యేసు నామములో బంధిస్తూ ఉండగా ప్రతి విధమైన అపవాది సంబంధ శక్తులు యేసు రక్తము చేత నిశ్చయముగా కాల్చబడునుగాక. ఈ మందిరమునకు నలుదిక్కుల అదృశ్యమైన మీ దేవదూతల కాపుదల నిలిపి ఉంచి ఏ మహిమ మేఘమైతే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరముల అరణ్యములో నడిపించినదో అదే మహిమ మేఘం ప్రభువా ఈ బిడలను కూడా ఈ జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో నడిపిస్తకు సహాయము దయచేయమని మరి ఒకసారి సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసం మోయి యాజకునిగా నీ పేరు మీద నిండి మనసుతో ఈ సేవను, దైవజనుని, వీరి పరిచర్యను ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన దీవెనలు, చక్కని ఆశీర్వాదములు, నూరంతల ప్రతిఫలములు విడుదలకు దయచేసి మీ మెండైనటువంటి పరలోకపు కృపాకాంతులు ఆశీర్వదించి బిడ్డల నోటి నుండి నవ్వు కలగజేసి నాలుక సంతోషకారముతో నింపి మాంత్రిక శక్తులపైన విజయము పొందే దైవికమైన దీవెన వీరిపైన నిలిపి ఉంచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి.